కాలేజ్ ప్రేయర్కి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఏంటి మామూలు అందరూ పాటలు ఎక్కబడ్డారా? దేవుడికి స్తోత్రం. రైట్, పర్వాలేదు. ఏదేమైనప్పటికీ కొన్ని మాటలు చూద్దాం. దానికంటే ముందు కొద్దిగా వాల్యూమ్ పెంచు. అసలే పండి స్లోగా కదా ఫాస్ట్ గారు, అందుకే రికార్డింగ్ కూడా వద్దని చెప్పాను నేను. సో ఆటోమేటిక్ సరే. లాస్ట్ సాటర్డే, ఇది సాటర్డే కాదని అడుగుతూ మన ఆత్మ సాటర్డేలో ఉన్నాం. సో లాస్ట్ సాటర్డే దేని గురించి మనం మాట్లాడేద్దాం. అదే లాస్ట్ సాటర్డే నేను చెప్పలేదు వాక్యం, ఫాస్టింగ్ పీరియడ్స్లో చెప్పానా? నేను కూడా జరిగేసుకుంటాను. ఫాస్టింగ్ పీరియడ్స్ వచ్చేసి తర్వాత పిఎంఎస్ చెప్పాను కదా. నెల వాగ్దానం ఏంటంటే చేతుకొని కలుపుకోవాలని, పశువులు A to Z అన్ని విషయాలు దేవుడు ఆశ్రయిస్తాను. సో ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు చూద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, నమ్మకమైన సహాయకుడ, పరిశుద్ధుడైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని నామాన్ని మహిమపరిచినట్లుగా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సజీవులే కదా నీ నామం స్థుతించాలన్నట్లుగా ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి, మాకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభా నా తండ్రి, రాత్రంతా కూడా నీ సన్నిధి ఆవరణను ఈ రీతిగా కూడుకొని నామం మహిమపరిచినట్లుగా మీరు ఏర్పరిచిన విధానం బట్టి, దినం మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా వాతావరణం మీకు స్వాధీనంలో తీసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా అయ్యా నా తండ్రి, కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా విశేషమైన ఆత్మబలము చేత ప్రభా నా తండ్రి, నీదైన శైలిలో, నీదైన కోణంలో ప్రభా అయ్యా నా తండ్రి, నీ బిడ్డలను మీరు నిలబెట్టుకొని ఆరాధన ద్వారాను, పాటల ద్వారాను, ప్రభా వాక్యం ద్వారా ఇంతవరకు ప్రభా మీ నామయం తెచ్చుకున్నాడు ప్రభా. కొన్ని నిమిషమైన మరుగుపరచండి ప్రభా. అయ్యా నా తండ్రి, మీ ఆత్మతో ప్రభా నా తండ్రి నింపండి ప్రభా. నా పుత్రుడు నిలబడి మాట్లాడుతున్న విధంగా నా తండ్రి, ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ఆశ తీర్చబడినట్లు అయ్యా మీ అమూల్యమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ప్రార్థన విజ్ఞాపన ఎందుకు ప్రభా అయ్యా మీ యొక్క అమూల్యమైన సహాయం దయచేసి మీ యొక్క ఆత్మను దయచేస్తున్నాం. మన సమస్త ఆటంకం అవరోధం లయపరచనైనా మీ పరిశుద్ధాత్మ అధ్యక్షతను ప్రభా కార్యం జరిగిస్తున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సో వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఎవరో 40 రూపీస్ పెట్టారండి. నాకైతే డబ్బులు పెట్టారు, కానీ ఇది పడేయటం ఇష్టం లేక అలాగని కన్ను డబ్బులు అయితే కూడా మనసు రాక నేను దాచిపెడతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 8వ అధ్యాయము. ఇది మనందరి కోసం కాదు, కానీ ఒకరి గురించే చెప్పాల్సి వస్తుంది. 4వ వాక్యం చదివి సహాయం చేయగలరు. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తింట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదును. అక్క చదవాలి రోజక్క, అది మీకోసం చదివించినప్పుడు. లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. సో మీరు ఇప్పుడైతే దేవుడి యొక్క ఆత్మను బట్టి బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అపవాదిగాడు ఎవడో దాంట్లో జ్వరపడి అంటాడు, అలా చేసావు కాబట్టి అంటారు. అప్పుడు అందరికి ఈ వాక్యం చూపించిన వాళ్ళకి ఏమంటే, లోకంలో విగ్రహము వట్టిదే, దాన్ని తీసి పడటం వల్ల, దాన్ని ముట్టుకోవడం వల్ల మనకు వచ్చిన హాని అపాయం ఏమీ లేదు. సో ఆ థింగ్ మట్టి బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా చేసుకుంటాను విగ్రహార్థం లాంటి జస్ట్ చూసి వదిలేసేయండి, నో కామెంట్స్ అని. అందుకని మన యొక్క ఆత్మీయ స్థితి ఏంటో మనం చూసుకోవాలి. మన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధం. సో మనం అక్కడ అడిగింది వాస్తవంగా జాషువాలో ఉంది పరిస్థితి, పాస్టర్లు కూడా ఎట్లా ఉంటారా అని. మరి ఏం చేయమంటాం అక్క, పరిస్థితులు అట్లా ఉన్నాయి, అంతా మనీడ్ అయిపోయారు, చాలా మంది దొరకట్లేదు. సరే ఏ పని అవ్వకపోతే చెప్పండి, మా దేశం పాస్టర్ గారు అంటున్నారు, ఆయన ఫోన్ చేస్తాను, శుభ్రంగా తీసేస్తానని చెప్పాను. నిజంగా ఎందుకంటే స్థానికంగా వెళ్ళే సేవకులు కూడా నేను ఇదివరకే కోసం ఆ సేవకులు ఒక మాట చెప్పామంటే పెళ్లికలు వెళ్తారు, తీసేస్తారు, పెద్దలు ఏం ఎందుకంటే సమర్పంగా సేవలో ఉంటారు కాబట్టి. అంటే నేను విషయాలని కూడా ఎలా అంటే ఒక చెత్తలా చూస్తారు, తీసి అవసరపడేస్తారు అంతే.
అటువంటి సిచ్యువేషన్ చాలా చూసాము మా అక్క లైఫ్లో. ఒక లాస్ట్ ఛాన్స్ అక్క చెప్పాను, కానీ అక్క ఇచ్చిన సాక్ష్యం బట్టి చూస్తే మా అమ్మగారు గుర్తొచ్చారు. మా ఇంటికాడ ఏమంటారు దాన్ని, చిన్న పుట్టగొడుగులాగా వస్తుంది, అదేదో చెయ్యాలి అని చెప్పేసి ఏదో వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న మా చిన్న తాతగారు అనుకుని మంచి హడావుడి చేస్తున్నారు. మా అమ్మ చూసింది లోపలికి ప్రార్థన చేస్తున్నప్పుడు మేము కోలము మనం చెయ్యం, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కట్టాలని హైట్ చేయాలని అది చేయను ప్రార్థన చేస్తున్నప్పుడు మనం తీసుకోవాలి పడాను ప్రేరేపు నుంచి వాళ్ళు రెండు వెళ్ళి శుభ్రం మాకు తీసుకోవాలి పడి వాళ్ళు ఇంకేముంది ఇది అయిపోద్దని చెప్పేసి ఇప్పుడు ఏమైందని ఇప్పుడైతే గోడకి చూస్తూ ఉంటాం, ఇది నా చిన్న శబ్దం పడి ఇది అయిపోయిందని. కానీ ఎక్కడ కూడా ఏమి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు దహించి అగ్ని ఉన్నాడు అంతే. సో విశ్వాసంతో ఏదైనా మనం స్టార్ట్ చేస్తే ఆయన అంటాడు, అసలు ముందు పని స్టార్ట్ నేను ఉన్నా నీకు తోడుగా ఎప్పుడైనా సరే. ఎందుకంటే చాలా మంది మన విశ్వాస వీరులు వారి జీవితాల్లో కానీ మనం ఇప్పుడు వాక్య ధ్యానం చేస్తున్నామంటే ఎందుకంటే మన స్పిరిచువల్ గ్రోత్ కోసం ఈ టైం వచ్చి మనం ప్రేయర్ చేసుకుంటున్నాము, ఇక్కడ వచ్చి కూడుకుని ఉన్నామంటే సో మనం దేని గురించి ఆశపడొచ్చు ఉన్నామంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. రేపొద్దున నెక్స్ట్ జనరేషన్కి ఒక వే మనం చూపించిన వరకు మనం ఆత్మీయంగా ఎదుర్కోకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం ఏదో చేయాలనుకున్నది జీరో. సో మనం ఏంటంటే మనం ఎంతో రోషంగా లెగిస్తామో నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుడి మహాత్మను బట్టి వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మా అమ్మగారి గురించి చెప్తున్నాను అంటే నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. మా అమ్మగారు అది చేసిన తర్వాత నేను చర్చికి వెళ్ళి నైట్ టైం వెళ్ళేటప్పుడు మా ఊరు బాగా పల్లెటూరు అనమాట. పాస్టర్ గారు బాగా తెలుసు, మా ఇంటి కాడ నుంచి పోస్తున్న మందిరికి వెళ్ళాలంటే ఇంచుమించు 2 కిలోమీటర్న్నర ఉంటుంది. నైట్ టైం వెళ్ళాలి. ఆ ఊర్లో ఏంటంటే ఆ మందిరం కూర్చోవడం కట్టారు. నైట్ ఎవరైనా వచ్చి చికాకు చేస్తారా అని చెప్పేసి కాపలా దాడికి నల్లి పెట్టారు. బాప్తిజం తీసుకుని నాకు వచ్చే భయం నైట్ టైం ఉండాలంటే. అది ఏరియా ఏంటంటే చేతబడులు బాగా చేస్తారు మా సైడ్. అది ఏం పని చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఊర్లో ఉన్న ఆచారపరంగా పల్లెటూళ్ళు ఏముంటుందని 3 దారులు తెలిసిన కాదు నిమ్మకాయలు కోడిగుడ్లు పెడతారు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో దేవుని మహాకృపను బట్టి దేవుని స్తోత్రం అని చెప్పి తొక్కుంటే వెళ్ళిపోయేవాడిని. అప్పటి నుంచి ఒకలాంటి విశ్వాసం దేవుడే చూసుకుంటాడు ఉంటే ఉన్నాం స్తోత్రం. ఇప్పుడు కూడా ఏం జరగలేదు దేవుని మహాకృపను బట్టి అంత సాఫ్ట్గా వెళ్తుంది. ఒక రోజున ఒక దైవజనులు ప్రక్కగా ఎవరైతే డబ్బులు అడిగారో అటువంటి తల్లి ఆమె ఎవరు వస్తే ఇంకో సిస్టర్ నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆమె వచ్చింది చాలా స్వస్థత అనే వ్యక్తి రావాల్సిందంటే సర్లేని బట్టి పోయిన తర్వాత అంటది మీకు అనేక సార్లు చేతబడి చేసేది నీకు తెలుసా? అవును మొన్న యాక్సిడెంట్ తప్పించుకున్నాలే అన్నాను. ఇంకేమంటాం మరి. సో కౌంటర్ ప్రతి కౌంటర్ అనేది అంత అర్థం కాకుండా లేదంటే మనం వెళ్తున్న బండి నుంచి కొంచెం ఇబ్బంది అయ్యింది నాకు, నైట్ పడుకున్నప్పుడు వేసి మీద పడినట్టుందని చెప్తాను. మరి ఇంకెందుకు రాము ఇప్పుడు అలా సాటిస్ఫై అయిపోయారు అనుకో, నేను చెప్పినప్పుడు ఇటు చూస్తానండి అన్నట్టుండదు అలా అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఏదో ఒక రకంగా మనిషిని అట్రాక్ట్ చేయాలి అన్న విధానంలో ఈ రోజుల్లో సంఘాలు నడుస్తున్నాయి. సో ఇంకేంటంటే ఏది దేవుని యొక్క ఆత్మ, ఏది వెలుగుతారు అనేది మనం గమనించుకొని, నా తమ్ముడు చెప్పాడు కదా, దేవుడికి మనకి మధ్యలో ఇంకెవరు అవసరం లేదు. తన కుమారుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చేసి దేవుడిని కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేసారు. పాస్టర్ గారిగా ఆయన ఏంటంటే సంఘ కాపరిగా సంఘాన్ని బలపరుస్తారు. ఏదో నాకు ఇచ్చిన తలాంతుని బట్టి నేను మీకు వాక్యోపదేశం చేసి వెళ్ళిపోతాను, కానీ ఏదైనా మీరు ఫైట్ చేసుకోవాల్సింది దేవుడితో, ఏదైనా చూసుకోవాల్సింది దేవుడితో. సో మీరు అలా చూసుకున్నప్పుడు ఆయన అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా నేను చెప్పాలంటే యవనస్తులు ఇంకా పెళ్ళైన నుంచి నేను మాట్లాడి ఇంకా పెళ్లిగానే వాళ్ళు ఎవరు ఉంటే అంత పెళ్లిగానే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఉంటే దేవుడితో ఒకసారి కూర్చోండి, ఒకసారి నాతో మాట్లాడయ్యాను, ఒకసారి మాట్లాడయ్యాను. ఫస్ట్ ఒక్కొక్క విధానంలో ఉంటుంది. నేను దేవుడితో ఎన్కౌంటర్ ఎలాగంటే అది చాలా వర్స్ట్ థింగ్ అనమాట. అది నేను చెప్పను యాక్చువల్గా. సో ఆ టైంలో నా దేవుడు పట్టుకున్నాడు. అప్పుడు పట్టుకోవటం ఏది అవసరం వచ్చినా కొంచెం సఫర్ అవుతున్నానంటే నేను తోడుగా ఉన్నాను అన్నట్టు మరలా ఏదో ఒక దర్శనం ద్వారా కలవ రీతిగా దేవుడు మాట్లాడి ఇమ్మీడియట్గా దాన్ని ప్రాసెసింగ్లో పెట్టడం నన్ను బలపరుస్తూ వచ్చాను. అది నాకు ఆయనకున్న రిలేషన్షిప్ అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది దేవుడు కృపవరాలు ఇస్తూ ఉంటాడు. లేవని స్వస్థతలు లేవని చెప్పనండి, స్వస్థతలు ఉన్నాయి. అది దాన్ని మంచిగా వాడుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని బిజినెస్ పర్పస్ వాడేమనుకోండి దాన్ని శాపం వస్తుంది, ఆశీర్వాదం ఉంటుంది. సో సేవకులు చాలామంది ఈ జనరల్ సబ్జెక్ట్గా చెప్తున్నాను, ఈ వాక్యంలోకి వెళ్ళడానికి ముందు జస్ట్ మీ నిద్రలోంచి కొంచెం బయటకు వస్తా, తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. సో చాలామంది సేవకులు స్వస్థత చేస్తున్నారు, చాలామంది వెళ్తున్నారు, లేవని అంటలేదు. కానీ అదే స్వస్థత వరం, అదే కృపవరం దేవుడు నువ్వుడిగా కూడా ఇస్తాడు. సో అడిగి పొందుకునే దానికి ఇందాక అన్నయ్య ఫస్ట్ కోరుకున్నాడు, ఏమని అడిగాడు, మీరు దేవుణ్ణి ఎలా చూస్తున్నారు? మనం ఆరాధిస్తున్న దేవుడు నిజంగా వాస్తవం చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా రాసుకుని వచ్చాడు. అది పరిశుద్ధుడు ఆయన. మనం సగర్వంగా ఎక్కడికి వెళ్ళి చెప్పాల్సిన విషయం అంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. నా దేవుళ్ళలో
పాపం ఉందని, నా దేవుడిలోకి ఇంత తప్పు ఉందని కానీ ఎవ్వడో కూడా నిరూపించలేకపోయాడు. ఈవెన్ చక్రవర్తులు సైతం కూడా. సో ఎవరిలో లేని ఒక గుణాతిశయమైనదంటే పరిశుద్ధుడు. ఇంకా మీరు డిఫరెంట్ ఏ కేటగిరీ అని తీసుకోండి. సో నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కానీ యేసుప్రభు వారిలో ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదు. ఆయన సంపూర్ణ మానవుడు వచ్చిన సంపూర్ణ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏంటంటే మనము యవనస్తులుగా ఉన్న మనము, బైబిల్ చెప్తుంది పెళ్ళైన వాడంట భార్యని ఎట్లా సంతోషపెట్టాలని ఆలోచిస్తాడంట. అంటే ఆమెకి ఏం కొనియాలి, ఎలా ఇవ్వాలి, ఏ క్రెడిట్ కార్డు ఇవ్వాలి, ఎంత అమౌంట్ అది తన గురించి ఆలోచన. తనేమనుకుంటుంది అంటే నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంటికి ఏముండి పెట్టాలని భార్య ఆలోచిస్తూ ఉంటుంది. సో ఆ మైండ్ లేదంటే పిల్లల గురించి మీకు పిల్లల మీకు వెళ్ళిపోద్ది ఫోకస్ మొత్తం కూడా. కానీ పెళ్లి కాని వాటి గురించి ఫోకస్ పలు రాసిన వచ్చి ఏంటంటే మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని బట్టి ఆనందించాడు అనుకోండి, ఆయన మనతో ఉంటే ఇష్టపడతారంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రాత్రిగా సమయం దేవుని మందికి వచ్చిన మీరు, యవనస్తులుగా ఉన్న మీరు అడగండి ప్రభుని, ప్రభు ఏదైనా యొక్క దర్శనం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరచండి. ఒకసారి ఒకటి చెప్తానండి, దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఒక కృపావరాన్ని మీరు పొందుకున్నట్లయితే ఆయన తిరిగి తీసేసుకునే దేవుడు మట్టి కాదు. అది మట్టి గుర్తు. మన అవిధేయ చేత మేమన్నా అవిధేయ చేసి ఇక నాకు వద్దు అనుకున్నప్పుడే పోతుందేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏదంటే సంసోను తన అవిధేయ చేత దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు. కానీ మళ్ళీ అడుక్కున్నాడు, దేవుడు ఇచ్చాడు కానీ భూమి మీద ఉంచలేదు, వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరలా పడిపోయే ఛాన్స్ ఇవ్వలేదు. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఎంత భక్తి చేస్తున్నామంటే సపరేట్గా దేవుడిని అడగండి. అన్న ఒకటి ఇస్తే బాగుంటుంది కదా ప్రభా అని. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక దాని ద్వారా ఒక ప్రార్థనా పరురాలు కానీ, ప్రార్థనా వీడు కానీ, లేదంటే విశ్వాసంలో ఒక రాబోతరం వారికి మంచి మాదిరిగా నిలబెట్టేవారు కానీ, లేదా సువార్త పరిచర్యలో ఒక బలమైన యోధురాలుగా కూడా దేవుడు నిలబెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అడిగేవానికి మరీ విశేషంగా ఇచ్చే దేవుడు మా దేవుడు. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చిన్న మాటలు 4 మాటలు చూద్దామండి. మీ సమయం ఎక్కువేం తీసుకోను. కరెక్ట్గా మన టైం ప్రకారం 5 నిమిషాలకు 3 అయింది, 3 అయినట్టు 2:45 అయింది. 3:15 కల్లా క్లోజ్ చేసుకున్నాం. తర్వాత మీకు ప్రేయర్స్ వెళ్ళవచ్చు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము తీసి ఉంచుకోండి. నాకు కథ చెప్తాను, కథనండి. ఫస్ట్ ఒకనొక ప్రాంతంలో ఒకనొక చిన్న ఊరుంది. ఏదొచ్చే టైం కదా, వాక్యానుసారం కాకుండా ఇట్లా తీసుకెళ్దాం. ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తుఫాన్లు వస్తాయి, ఏమంటారు భూకంపాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఆ ఊరుకున్న గొప్పతనం ఏంటంటే ఆ ఊరిని పరిపాలించే రాజు మాటే అందరూ వినాలి. ఆ రాజు ఏ విగ్రహం పెట్టినా ఆ విగ్రహానికి నమస్కరించాలి. అదేవిధంగా దాంట్లో యేసు ప్రభువును ఆరాధించే గుంపు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతమంది అంటే జస్ట్ లిమిటెడ్ పీపుల్ అనమాట. ఒక 100 మంది జనాభా కలిగిన ప్రాంతం అయితే, 1000 మంది కలిగిన ప్రాంతం అయితే దాంట్లో 100 మంది మాత్రమే క్రైస్తవులు. మిగతా దాంట్లో 700 మంది ఏమో ఆ రాజు ఏ చెప్తే అది చేసేవాడు. ఇంకొక 200 మంది ఉన్నారు, మొత్తం అని చెప్పింది. ఇంకో 200 మంది ఉన్నారు. ఈ 200 మంది ఏంటంటే పేరు క్రైస్తవులే, వీళ్ళు నకిలీ క్రైస్తవులు అనమాట. అయితే సడన్ గా ఎప్పుడైతే ఈ భూకంపాలు, ఈ వాల్కనోస్ ఇవన్నీ వచ్చాయో, అంటారు కదా ప్రకృతి వైపరీత్యాలు కదా, అటువంటి ఎప్పుడైతే చెలగాటం పడుతుందో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి అరుస్తూ ఉన్నారు. ఏమంటే ఒకళ్ళేమో రాజుకు మొరపెడుతున్నారు, ఒక బ్యాచ్ ఎవరికి మొరపెట్టాలో తెలియక విగ్రహం చేసుకొని విగ్రహానికి ఏదో పేరు పెట్టి దానికి మొరపెడుతున్నారు. కానీ కొంతమంది మట్టికి జీవం గల దేవుడిని యేసు ప్రభువుకి మొరపెడుతున్నారు. ఆ ప్రాంతం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రాంతం ఫిలదెల్ఫియా. ఏ ప్రాంతం అండి? ఫిలదెల్ఫియా. సో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఏషియాలో మోడర్న్ టర్కీ అంటారు, ఆ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు నేను దాని నుంచి ఏం చెప్తున్నానంటే, ఈ రాత్రికాల సమయం అందు ఆ జనము చాలా తక్కువ మంది క్రైస్తవులు. కానీ దేవుడు వాళ్ళ తక్కువ మంది అయినప్పటికీ కూడా, బలహీనైనప్పటికీ కూడా, అంటే శక్తిహీనులైనప్పటికీ కూడా దేవుడు అంట వాళ్ళు ఎప్పుడైతే ఇలా మొర పెడుతున్నారో వాళ్ళ మొర విని ఒక లెటర్ ఇచ్చాడంట ఆ సంఘాన్ని. ఇప్పుడు చదువుతాం అన్నమాట. 7వ వాక్యం చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము,
దావీదు తాళపు చెవి కలిగి ఎవడను లేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనన లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క చదివిన లేఖన భాగం మనం చూసినట్లయితే క్లియర్ గా ఆయన ఫస్ట్ ఏం చూశాడండి? క్రియలు చూశాడు. అంటే సంఘము తక్కువ మందిలో ఉన్నప్పటికీ, విశ్వాసము చాలా తక్కువ ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం విషయంలో మీరు క్రీస్తుని నమ్ముకున్నారంటే అవే లేదని అనలా. ఏమన్నారు? ఎస్, మేము క్రీస్తుని అంగీకరించిన జనాంగం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏంటంటే రిజర్వేషన్ పోతుందనో, లేదంటే రేపు పొద్దున్న క్రైస్తవులు అంటే ఏమన్నా తక్కువ చూపు చూస్తారనో, లేదంటే నానా రకాలుగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక విషయం చెప్పమంటారా? ప్రపంచ దేశాల్లో క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసిన ఎంతమంది ఉన్నారు సార్? మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఏదో ఉంటుంది, సెకండ్ ముస్లిమ్స్ ఉంటారు, థర్డ్ ప్లేస్లో హిందూస్ ఉంటారు, ఫోర్త్ ప్లేస్లో అలా మొత్తం కింద వచ్చేసరికి బౌద్ధులు, సిక్కులు. టాప్ ప్రయారిటీలో ఉన్నది ఏదంటే దాని విషయంలో చెప్పుకోవడానికి మన జీవంగా దేవుని ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళని అడిగినప్పుడు దానికి చెప్పుకోవడం మీరు బాధపడడం అవసరం లేదు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో కూడా అడుగుతున్నారు. మొన్న నేను ఫామ్ ఫిల్ చేస్తున్నా రిలీజ్ రాయమన్నాడు. వదిలిపడేసి నీకు ఏం రాయలేదు వాస్తవానికి. ఎందుకంటే ఆ రిలీజ్తో సంబంధం లేదు కంపెనీ. కానీ కావాలని గవర్నమెంట్లు బట్టి అడ్జెంట్ అది కూడా అంటారు. గవర్నమెంట్ పైన గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కింద సెక్టార్లకు కూడా అదే పాస్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇల్లు బట్టి తిరుగుతున్నారు. మొన్న మధ్యన వచ్చారు, మీదేంటి మావాడు చక్కగా రాపించింది, మా కాస్ట్ ఇది, మేము క్రిస్టియన్స్ అని రాయించింది. మంచి పని చేసిన వాళ్ళు ఇంకేమంటారు మేడం అలా రాస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, మాకు రిజర్వేషన్తో పని లేదు, మాదంతా కూడా ప్రైవేట్ సెక్టరే, వాళ్ళకి రాసుకోపోవాలి వచ్చి రాయించుకున్నాము ముస్లిం. సో మనం ఏంటంటే క్రియలు చూస్తాడు దేవుడు. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. అదేవిధంగా చూడండి, మాట్లాడదాం ఒకసారి. నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు గల్దెబి గురించి మాట్లాడుతున్నాం కదా, అది ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో క్రైస్తవులు చాలా తక్కువ మంది. యూదులు అని చెప్పుకునేవారు అసలు యూదులే కాదు, కానీ యూదులని పేరు పెట్టుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్రైస్తవులకు ఎప్పుడు వాళ్ళు దాడి చేస్తున్నాం. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసంలో కోల్పోకుండా విశ్వాసంలో స్థిరులుగా ఉంటున్న దాన్ని ఎవరు చూశారంటే దేవుడు చూసిన. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి కోసం ఆ పాయింట్ ధ్యానం చేస్తున్నామంటే మనం ఏ రకమైన భక్తి చేస్తున్నామో, ఏ రకమైన నడవడిక నడుస్తున్నామో అనేది దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఆయన గమనిస్తున్నాం. సో మనము సామర్థ్యం కొలది మనము ప్రభు సన్నిధిలో గడుపుతున్నాము. మనకున్న టైంని అడ్జస్ట్ చేసుకొని దేవుడి మందిరంలోకి వచ్చి కొంత సమయం కట్టేస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ సమయాన్ని చూస్తాడని నేను విశ్వసిస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట ఇంత కట్టే చెప్తున్నానంటే, నేను ఈ ఆరాధన రావడానికి ముందు జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. నేను ల్యాప్టాప్ షట్ డౌన్ చేశాను, నాకు 8:30 అని బయటకు వచ్చాను. మా అక్క వచ్చింది, మా అక్కతో మాట్లాడుతూ ఉన్నాను. మా మిసెస్ చెప్తా ఉంది ఇలా వెళ్ళాలి ప్రేయర్కి వెళ్తారంటే, మా అక్క మా మిసెస్ వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాలా మానేసి వెళ్తే వెళ్తుంది. నాకు కూడా అనిపించింది. తర్వాత మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి పైన కింద చూసి పాస్టర్ గారు ఏమైనా క్యాన్సిల్ మెసేజ్ పెట్టారా, నేను వేసేసారు పాస్టర్ ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు వేసేసారు. చూసిన తర్వాత మనసు అందే, ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు వెళ్ళకపోయామనుకో రేపు పొద్దున్న ముసలి అయిన తర్వాత ఎవరు పట్టుకుని వెళ్ళాలి. ఆ సమయం వరకు దేవుడు అపాయింట్ చేస్తాడు లేదు. సో నాకు అనిపించింది, నాకు తను లేదక్క వెళ్తాను, నాకు అంటే లేదు డల్గా ఉన్నారు 2 days పడి ఉన్నాయి కాదు నిద్రకూడదు అన్నావు కదా, ఎందుకు మానే అంటున్నావు పక్కన కూర్చొని చక్కగా కూర్చొని ఈ మాని ఆ మాట వస్తుంది కానీ వెళ్ళరాని మాట అంటలేదు. నాకు ఎందుకనో అనిపించింది. తర్వాత వదిలే ఏమో ఒక రాత్రి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏ పట్ల ఏ కార్యం చేస్తాడో ఏంటో అనే ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారు అండి మీరు సతీష్ అన్న వాక్యం తీసుకుంటారా? కాదు నువ్వు నేనే అన్నా. అనుకున్నాయి రైట్ థింగ్ ఏంటంటే నేను అక్కడ మానేయాలన్న ఆలోచన వచ్చింది, కానీ లోపల ఆత్మ అంటుంది లేదు. కనీసం వెళ్ళి ఒక రోజు కదా ఒక రాత్రి సమయం ఉందో మనకి దేవుడితో గడపడానికి. అనేక మందికి సమయం ఉంది వాస్తవం చెప్పాలంటే. సో
దేవుడు నాకు ఆ ఫీజిబిలిటీ ఇచ్చాడు నాకు జీవితంలో. సో ఇచ్చిన తర్వాత కూడా నేను నా ఇష్టానుసారంగా ఏముంది ఇద్దరు పిల్లల్ని వేసుకుని సెకండ్ పడుకుంటే హ్యాపీ నిద్రపెట్టేస్తుంది అనుకున్నాను అనుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా మొరపెట్టినప్పుడు ఆయన కింద పాస్టర్ గారు చూసారా, ఇంత కూసేది చూసారా, ఆ రకంగా కాకపోయినా ఆయన లెవెల్ ఆయన వస్తాడు అనమాట. ఎందుకంటే ఒక వాక్య ఉపదేశం చేసే విషయంలో ఇది ప్రకటించి వెళ్ళిపోవటం కాదు, కానీ దాన్ని ఆచరించే వ్యక్తిగా కూడా నేను కొన్ని విషయాల్లో ఉంటాను. దేవునికి స్తోత్రం. అదే దేవుడు చూస్తాను. మనకి క్రియలు అంటే అవే. సో నేనేదో మీరు ఆల్రెడీ ప్రేయర్కి రావాలి అని చెప్పేసి నేను మానేస్తే ఉపయోగం ఉందండి. రైట్ వేసేంటి లోకానుసారంగా జాషువా అంటే దేవుడు తోసేస్తాడు కదా మొహమాట. ఆయన అసలు నిష్పక్షపాతంగా తోసేస్తాడు, మొహమాటం ఉండదు. మాస్టర్ గారు ఏమన్నా సర్లే మనసాకి ఎప్పుడు నుంచి ఉంటున్నాడు, 10 సంవత్సరాలు మన దగ్గర ఉంటున్నాడు, సర్లే పోనీ అంటారు. ఆయనకి అటువంటిది ఏమి ఉండదండి. నీతి న్యాయం జరిగించే దేవుడు మన దేవుడు. సో ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ క్రియలు నేను చూస్తున్నాను. నీకున్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా నువ్వు నాకు వాక్యం విషయంలో నేను గైకుంటూ నడుస్తున్నావు. నేను ఎరుగలేదు అని అనలేదు నువ్వు. సో దీన్ని బట్టి నేను ఏం చేయబోతున్నానంటే, ఇదిగో ద్వారాన్ని వచ్చి నేను ఓపెన్ చేస్తాను. అంటే బంధకాల నుంచి నీకు విడుదల కలిగజేస్తాను. బాడీకి ఎటువంటి సమస్యలైనా సరే వీటి నుంచి నీకు విడుదల నేను కలిగజేస్తున్నాను. ఈ నల్ల దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇదిగో ద్వారం ఎదుటి నేను ఆ డోర్స్ నేను తలుపులు ఓపెన్ చేస్తున్నాను, ఎవడు కూడా నన్ను వేయలేడు. సో దేవుడు ఒక్కసారి డోర్స్ ఓపెన్ చేశాడు అనుకోండి, మన జీవితం ఎలా ఉంది. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, జెనసిస్ చాప్టర్ 41 చూసినట్లయితే మనకు కనపడే వ్యక్తి కావాలంటే యోసేపు కనపడతాడు. యోసేపు తన యొక్క జీవితంలో ఏదైనా అపరాధం చేశాడంటే, ఇంకా పాపం చేశాడా, ఏమన్నా అంటే యవనస్తులు కాదు ఫస్ట్ దాంతో స్టార్ట్ చేశాడు. ఏమనుకోం అక్కడ మన పిల్లలు వెళ్ళిపోయారు కానీ వాళ్ళంటే బాగా ఉండేది. సరే ఏదేమైనప్పటికీ తను ఎటువంటి మిస్టేక్ చేయలేదు, ఎటువంటి మిస్టేక్ తను ఏం చేయలేదు. కానీ ఏమైపోయాడు, చాలాసార్లు ఫాలో అయిపోయాడు. విడిపించే నాదులు అంటే ఎవ్వడూ లేరు. ఇప్పుడు ఆయన విడిపించాలంటే ప్రూఫ్ కావాలి, ఆ తప్పు చేయలేదని. ఎవరో చెప్పాలి ఆ మాట, మళ్ళీ మన మాట చెప్పాలంటే ఆమె వచ్చి చెప్పాలి. ఆమెను చెప్పింది ఆమె చెప్పదు. మరి ఇప్పుడు ఎవరు విడిపించాలి? దిక్కునోడికి ఎవరు దిక్కు? దేవుడే డోర్ ఓపెన్ చేయాలి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అతని యొక్క క్రియలు, అతని యొక్క సత్ప్రవర్తన, అతను దేవుని యందు భయభక్తులు మొత్తం దేవుడు చూశాడు. కాబట్టి కళ రీతిగా దర్శనం దేవుడు ఆయనకి చూపిస్తూ కళల బాబా అని చెప్పినప్పుడుగా కూడా ఏమైందంటే, తన కళని ఏం చేశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది, ఇలా కళ వచ్చింది అంటే దాన్ని ఎవరు చెప్పినప్పుడు కూడా బాబు ఇలా జరిగిందని చెప్పాడు. చెప్పిన ఆయన మాట ప్రకారం దేవుడు ఏం చేశాడు, కార్యం చేశాడు. అక్కడ కూడా యోసేపు తన జీవితంలో నేను అనుకుంటాను, అలా జరుగుతున్నప్పుడు యోసేపు కనిపించి ఉంటుంది, దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. చూడండి, 2 థింగ్స్ చెప్తాను. అక్కడ జరిగిన సందర్భం గురించి ఒక పాయింట్ చెప్పాలంటే మళ్ళీ బ్యాక్ వద్దాం సార్ వాక్యంలోకి. అమ్మబడ్డాను, ఒక ఇంట్లో చేర్చబడ్డాను. చూడండి, జస్ట్ ఇంట్లో చేర్చబడిన తర్వాత ఇంత వయసులో అమ్మబడ్డాడండి. తన పెద్ద వయసు కూడా ఏం కాదు యోసేపు, చిన్న వయసు. అమ్మబడిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహారం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు. అప్పుడు యజమానురాలు తల్లి హోదాలో ఉంది. రైట్, జస్ట్ ఇమాజిన్. సో ఇతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె యొక్క తలంపులు మారినాయి, కానీ ఈయనలో చూసే దృక్పథం మారలేదు. తల్లి అనే ఒక భావంతో చూస్తున్నాను. నేను ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాను. సో ఎప్పుడు ఆమెకి పాప పాలసీ ఆమెకు వచ్చింది, కానీ ఈయనకి రాలేదు. కొంతమంది ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆమె ప్రేరేపితం అవడం వల్ల ఈయన తప్పించుకోవడం కోసం ఈయన బయటకు వచ్చాడు. కానీ తర్వాత ఆ నింద తన మీదకి వస్తుందని చెప్పేసి ఆ నింద ఏం చేసింది, ఇతని మీదకి తోసేసింది. ఇదే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడం యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న జపానీ శాస్త్రి గారు ఒక పాయింట్ చెప్పారు, వాక్యం చెప్పకుండా. ఏమన్నారంటే, మదనపల్లి రాజశేఖర్ గారు తెలుసండి ఎవరికైనా? ఆయన వాక్యం చెప్పుకొని ఒక దైవజనుడు గురించి చెప్పాడు. ఏం చెప్పమన్నారు పాయింట్ అది? ఒక దైవజనుడు అంట చాలా నిక్కార్సుగా మ్యారేజ్ కూడా చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్నాడు. నీదంటే నిప్పుగానే చదవబట్టిద్దేమో కానీ ఆయన క్యారెక్టర్ విషయంలో ఆయన ఏం చూసుకోవట్లేదంట. దైవజనుడు వాక్యం చెప్తుంటే సంఘానికి వచ్చే విశ్వాసి మ్యారేజ్ అయిన ఆమె తన యొక్క ఆలోచనలో దైవజనుడు వేరేలా గురించి కూడా మొదలుపెట్టిందంట. ఒక రోజున దైవజనుడు గృహదర్శనం కోసం వెళ్తే, మా హస్బెండ్ ఉన్నాను రండి అని చెప్తే వెళ్ళిందంట. అసలు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మీరు వినే ఉంటారు సాక్ష్యం. వెళ్ళిన తర్వాత అమ్మ ఏంటంటే ఇప్పుడు ఏంటి పాలకి వెళ్ళండి తీసుకొస్తున్నానంటే అదే మీకు ఫ్రూట్స్ తీయాలని లేదని చెప్తుంది, కానీ దాటేస్తా ఉండి ఈయనేమో సరే ఏంటి వచ్చి ఇరుక్కుపోయిన ప్రభా అని ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే సరే అని చెప్పి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈయన కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటాం ఆమెకి గడిపెట్టిన తర్వాత ఇక స్టార్ట్ చేసింది ఇది నీ అనేసరికి ఆయనకి ఇట్లా
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయిందండి ఆ దైవజనుడికి. చూడండి, సేవకులకు కూడా కొన్ని శోధనలు ఇలాగే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక, అది కాదమ్మా నువ్వు నా బిడ్డ లాంటి వాడు అది అని చెప్తున్నా కూడా నాకు అయినా అనవసరం. లోకంలో ఉన్న ఆత్మ ఆమెను బాగా పట్టేసింది. సేవలో చక్కగా విశ్వాసం వెళ్తున్న దైవజనుడు పరువా లేదంటే బయటకు పరిగెత్తి రావడానికి సబ్జెక్టులో చెప్తున్నాను. ఇప్పుడు యోసేపు ఏం చేసుకున్నాడు, లోపలే సరిగ్గా ఏదో కొట్టిలే అని చెప్పేసి ఆమెతో వెళ్ళిపోయినట్టయితే ఏ శిక్ష ఉండేది కాదు, రైట్? సో ఆయన ఏం చేశాడు, నా పరువు పోయినా పర్లేదు, నా పరిశుద్ధం పోగొట్టుకోకూడదు. 100 మంది ఏమని అనుకోని నాకు అనవసరం, నేను జైలు పాలు అయిపోయినా పర్లా, నేను నాశనం అయిపోయినా పర్లా, అంతకవసరం మనుషులు ఏదైనా చేయని, కానీ నాలో ఉన్న పరిశుద్ధతను కోరుకునే దేవుడికి నేను పరిశుద్ధునిగానే కనపడాలని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. ఈ పాస్టర్ గారి విషయంలో ఏం జరిగిందంటే, ఇక డిస్కషన్ జరిగి ఇక ఆ మందంట, నువ్వు గానా ఇప్పుడు నాతో గానా ఉండకపోతే నేను ఇప్పుడే ఇలాగే బయటకు వెళ్ళిపోయి నేను ఇక మా ఆయన టైంలో వచ్చాడు చెకా చేయకూడదని చెప్పేసి అనేసరికి ఆయనక ఏం చేయలేక, సరే ఏదైనప్పటికీ అక్కడ జరిగిన మిస్టేక్ జరిగిపోయిన తర్వాత సంఘ కాపారు కదా డయాస్మిస్ రావాలి. ఆ వారం ఆయన వేరే సేవకుని పెట్టాను స్టేజ్ మీద. ఆ వీడియో నేను షేర్ చేస్తాను సాక్ష్యం కూడా మీకు నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్లో. వేరే సేవకుని పెట్టేసి ఆయన అన్నాడంట, సంఘ కాపరిగా ఉండే అర్హత నాకు లేదు అని చెప్పేసి, ఇక ఈ అటు నుండి మీకు ఆత్మీయ తండ్రి అయినా సంఘ కాపరి అయినా ఈ పాస్టర్ గారే ఉంటారని చెప్పేసి వచ్చిన విశ్వాసం ఏం అర్థం కావట్లేదు. ఈ పాస్టర్ గారికి ఈ మాట అంటే ఏంటి అర్థం కావట్లేదు. అలా మధ్యలో నడుచుకొని వెళ్ళిపోతే వెనకాల కూర్చుంటారో తర్వాత మాట్లాడదాం పాస్టర్ గారు అనుకున్నారు. 8 సంవత్సరాలు ఎతికారంటే ఆయన కోసం. 8 సంవత్సరాలు అన్ని చెరువులు అన్ని చోట్ల ఎక్కడ కూడా ఇంతవరకు ఆయన జాగ్రత్త. మొన్న ఆయన కళ్ళ ఉంటూ నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటూ చెప్పారు నాకు రాజశేఖర్ గారు, తర్వాత జపన శాస్త్రి గారు. సేవకులు ఎంతో ఏర్పాటు కలిగి ఆయన ఒక విషయంలో సరే ఏదైతే నా పరువు పోయినా పర్లేదని ఆలోచించుకున్నట్లయితే దేవుడు ఏదో ఒక రకంగా యేసుకుని లాక్కొచ్చినట్టు నీతిని తన క్లియర్ కనిపించు. ఏదండి ఏ సన్నగారి జీవితంలో కూడా జరిగింది అదే. ఆమె ఎవరు పిల్లలు పాలు ఇచ్చేసి ఇంకేముంది బ్యాచులర్ అన్నారు, ఆయన చూస్తున్నాం ఆయన మంచం మీద పూర్వం ఏంటని అడిగారు కొంతమంది. తర్వాత ఆమె వచ్చి చెప్పింది, అయ్యా నా పిల్లలకి పాలు ఇవ్వడానికి వెళ్ళి నాకు దానికోసం సంఘం తాగిపోయిందని చెప్పి ఆమె చెప్పిన తర్వాత సంఘం తర్వాత మంది తాగిపోయింది. సో థింగ్ ఏంటంటే ఆ సేవకుడు బయటకు వచ్చేసినట్టయితే సరే ఏదైతే అదే తర్వాత సంఘం వేరేలా ఉండేది. కానీ యోసేపు ఏం చేశాడంటే ఏదైనా ఉన్నాయి బయట పరిగెత్తుకు వచ్చాడు. మనం పరువు పోతే ఇక్కడ ఆయన పరువు గురించి ఆలోచించాడు సేవకుడు. సో ఏమైపోయిందంటే సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సంఘంలో వేరే వాళ్ళ చేతి చెప్పడం జరిగింది. ఆయనకి ఆయన మనస్సాక్షి ఆయన మీద దోషారోపణ చేస్తాం. అంతకుముందు ఏ తప్పు చేయని వ్యక్తి సంఘంలో జరిగిందని తలెత్తుకోలేక ఆయన మనసు ఇప్పుడు ఎవరు 4 గోడలు అదేంటి అంటారు చూసారా, ఎవరికి తెలియనప్పటికీ కూడా కానీ తనలో ఉన్న మనసు దేవుని నేను పాపం చేశాను, నేను బలిపెట్టి వ్యక్తి అన్నది కూడా నేను పాత్రుని కాదు అని నేను ఏం చేశానంటే సంఘం సేవకు చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ మాట మీద చెప్పడం కారణం అంటే మన యొక్క లైఫ్లో కూడా ఇటువంటి టఫ్ సిచ్యుయేషన్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. ఇదే అని కాదు, ఏదైనా ఇటువంటి రావచ్చు. కానీ ఆ టైంలో ఏంటంటే దేవుని కొరకు నిలబడటానికే ఆమె ఎక్కువ ప్రయత్నం చేయాలని ఎగ్జాంపుల్లో ఆయన ఆ మాట చెప్పాడు అన్నమాట. సో ఇక్కడ చూసినట్టే యోసేపు ఏ తప్పు చేయలేదు, యాక్చువల్గా ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన చెరసాలు పాలైపోయాడు. కానీ చెరసాలు పాలైపోయిన వ్యక్తిని ఎవరు చూశారని దేవుడు చూశాడు. సో ఆయనే డోర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీ క్రియలు నీ యొక్క విశ్వాసాన్ని నేను ఎదుగుతాను. నువ్వు శక్తిహీనుడు అయినప్పటికీ కూడా అంటే బలహీనుడు అయినప్పటికీ కూడా నేను ఏం చేస్తానంటే వాక్యం విషయంలో నువ్వు నన్ను ఎడగలని అనలేదు, కానీ ఆ వాక్యం పట్టుకునే వెంటాడుతున్నావు, వాక్యం పట్టుకుని వెళ్తున్నావు ఎటున్నా సరే. ఇదిగో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ద్వారం మీద నేను ఓపెన్ చేస్తాను. దేవుడే ఏం చేశాడంటే దీన్ని అందించేవాడు, ద్రాక్షరసం అందించే వ్యక్తికి అయ్యా ఈ కళ భావం చెప్పాలంటే ఒక అతను ఉన్నాడు. అసలు రాజు కళను కలిగేసిన వాడు ఈయన. అసలు అవునంటారు కదా, ఆ కళభావం ఎవరి తరం కాలేదు. వీళ్ళు చెప్తున్నా మాట్లాడతారు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అనే ఆలోచన కలిగేసేది. అప్పుడు దాకా ఏమైపోయాడు యోసేపు గుర్తులేదు. దేవుడు కూడా మనకు కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు క్రైస్తవులకు ఎక్కువ వస్తాయని అనుకుంటాం కానండి, ఒక విషయం గమనించుకోవాలంటే ఎక్కువ నేర్పిస్తాడండి క్రైస్తవుడికి దేవుడు. అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక సిచ్యువేషన్ వస్తుందంటే ఎక్కువ ఏదో నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు. సో దాన్ని యాక్సెప్ట్ చేసే మనసు కూడా మనకి ఉండాలి. యోసేపు తన యొక్క జీవితంలో ఆ చెరసాలలో ఉన్న ఖైదీలతో మాట్లాడాడు. వాళ్ళ యొక్క మనస్తత్వం అర్థమైంది. అసలు ఆ సొసైటీ అసలు ఐగుప్తు ప్రదేశంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఆ విధంగా చెప్పాలంటే
ఆ లోపల ఉన్న దరిద్రం మొత్తం కైల దగ్గరే ఉంటుంది. అది ఏం జరుగుతుంది ఏంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆయన గ్యాదర్ చేసుకున్నాడు. తర్వాత దేవుడు డోర్ ఓపెన్ చేసి తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడని మంచిగా ఆయన్ని గమపరుచున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒకసారి డోర్ ఓపెన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ మనలో చూసేది ఏంటంటే పరిశుద్ధత. నేను కంటిన్యూస్గా వెళ్తున్నా మెసేజ్కి. సో ఆయన ఫస్ట్ చూసేది ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది మనం పోగొట్టుకున్న తర్వాత మనం తల్లిదండ్రులు ఎదుట మనం తల ఎత్తుకోలేము, సంఘం ఎదుట ఎత్తుకోలేము, దేవుడి ఎదుట సరే వాతవైపు మనసాక్షి కలిగి ఇంట్లోనో లేదంటే సంఘంలో నడిచిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కూడా గుండె దగ్గర రాదండి, కళ్ళం నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఆ చేసిన అది ఏదైనా కావచ్చు. సో మన దేవుడు కోరుకునే విషయంలో మనం తప్పిపోయామనుకోండి, లోపల అంతరాత్మ. అందుకే కదా ఆయన ఏడ్చింది ఎవరు? దావీదు గారు. దేవా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించారు. ఒక ఆనందం, ఒక సంతోషం అనేది మన జీవితం నుంచి అది దొంగిలించి వెళ్ళిపోద్ది పాపం. సో దాన్ని మనం ఎంత దూరం పెడితే అంత మనకి చాలా మంచిది. సో ఇంకొక పాయింట్ చూద్దామండి. పౌలు శిలలో ప్రార్థన చేశారు అర్ధరాత్రి కాల సమయం ముందు దేవుడిని. మీ రెఫరెన్స్ ఏం చూడడం అసలు మొత్తం నేను చూడండి వస్తాను. ఓకే, పౌలు శిలలో ఏం చేశారండి? ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో ఏమైంది? మధ్యరాత్రి అలా దిగాడు ఆయన. అంటే నీకు సిచ్యుయేషన్స్ బాగోలేదు అనుకున్నప్పుడు స్తుతి చేయటమే ప్రార్థన. మనం ఎప్పుడైతే ఎక్కువ బలంగా ప్రార్థన చేసుకున్నా అనుకోని విధంగా మనలో ఏమైందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన మీద పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ అనేది మన మీద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఉజ్జీవంగా చలసాలు వేసే బంద్ చేసిన వాళ్ళే ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, దేవుడు సైతం కూడా అత్యున్నతమైన సింహాసనం సైతం కూడా వదిలి వచ్చేసాడు ఆ మధ్యలోకి. వచ్చేసరికి దేవుడు ఒకసారి వస్తే ఎలా ఉంటుందండి? ఆటోమేటిక్గా మొత్తం కూడా బ్రేక్ అయిపోయిందని డోర్స్ ఓపెన్ అయినాయి. కానీ ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోలేదు వాస్తవం చెప్పాలి. కానీ ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని అక్కడ ఎవరైతే ఉన్నాడో, సైనికుడు ఉన్నాడో, అది మొత్తం చూసి అతని కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందింది. మన పట్ల కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే, దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, తీసుకెళ్ళి దాంట్లో పెడతాడు. తర్వాత దేవుడు దాంట్లో మనం తీసుకొచ్చి ఎలాగుంటుంటే చాలా ఘనంగా కొన్ని ఆత్మలను రక్షించే విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి చూసినట్లయితే పేతురుని కూడా తీసుకెళ్ళి ఏం చేశారండి? చాలాసార్లు వేశారు. అవునా కాదు? అపోస్తుల కార్యాలు ఉంటామా చేసినప్పుడు ఏమైంది? దేవుడు అద్భుతకరంగా సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, దేవుడు ఆ దేవదూత అక్కడికి వెళ్ళింది. ఆయన అనుకుంటున్నాడు దర్శనమే కదా అనుకుంటున్నాడంట. ఎవరు? దర్శనమే కదా. దర్శనానికి కళకు బాగా డిఫరెన్స్ తెలుసు మీకు? దర్శనం ఎప్పుడు వస్తుంది, కళ ఎప్పుడు వస్తుంది? రైట్, తెలిస్తే పర్లేదు. సో ఆయన ఇంత దర్శనమే కదా, దర్శనాలు చూస్తున్నాం కదా అనుకుంటున్నాడు. కానీ అక్కడ వచ్చింది రియల్గా దేవదూత వచ్చి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. ఆ ఇనప గమని దాటంతో తీసుకొచ్చింది. చక్కగా ఇనప గమని ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. ఏం చూసారు? రోడ్డు మీద ఉన్నాయి. ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంటే అత్యాశతో ప్రార్థన చేసే డోర్ తీయట్లేదు. చూడండి, వచ్చారమ్మా అంటే ఊరుకు నీకు ఏం తెలుసు? ఆయన ఇంటికి వస్తాడు అసలు ఇన్నోనే తెలుసా? 7 గుమ్మాలు దాటి రావాలి తెలుసా? రాజు కోట నుంచి బయట రావడం చిన్న విషయం కాదు. కానీ ప్రార్థన చేస్తుంది. కొంతమంది క్రైస్తవ విశ్వాసం అలాగా ఉంటుంది. వర్షం పడాలని చెప్తారు, గుడికి తీసుకెళ్ళాలి. కొంతమంది విశ్వాసం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు, 100% వర్షం వచ్చింది, సో మనం తడిచిపోయి గుడి తీసుకెళ్ళాలని చిన్నపిల్లలకు ఉన్నంత జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. సో ఈ పాప ఏంటంటే అటు ఇటు తిరుగుతాం, ఎవరో డోర్ కొడుతున్నారు. ఒకసారి ఏమో ఇలా ఎంత ప్రార్థన, చిన్నపిల్లలు ఏమంటారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మమ్మీ అంటే, పేతురు గారు చలసార్లు ఉన్నారు కదా, ఆయనకి విడుదల కలగాలి అందరూ ప్రార్థన చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే వస్తాడంటే తల్లి ఏమంటుంది, అవును రా మనం ప్రార్థన చేస్తే ఆయన అక్కడి నుంచి వచ్చేస్తారని చెప్పి వాడికి పిల్లలకి ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకి ఇంటెన్షన్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఎదురు చూస్తాం, వచ్చారన్నా కూడా ఎవరు నమ్మట్లేదు. నిజమే అని చూసారు. నిజంగా ఆయన వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారని భయపడ్డారు. ఆయన సంతోషించాలి అక్కడ ఆ విషయం. ఆశ్చర్యపోవడం ఏంటంటే భయపడడం ఇందుకు వచ్చారు కొంతమంది విశ్వాసం. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుడు ఇదిగో తలుపులు ఇది నేను తీసి అది ఎవ్వడు కూడా వేయలేదంతే. సో మన యొక్క జీవితంలో దేవుడు ఏదైనా కార్యం కొరకు ఒక డోర్ ఓపెన్ చేశాడు అనుకోండి, అది మన అవిధేయత మన దేవుడికి విసిగి పుట్టించి డోర్ క్లోజ్ చేయించుకుంటే అవుతుందేమో. కానీ ఆయన ఒక్కసారి అంటాడు కదా, మన క్రియల్ని మన విశ్వాసాలను చూసి దేవుడు కాబట్టి ఆయన ఒకసారి ఓపెన్ చేశాడు అనుకోండి, ఎట్టి పరిస్థితిలో కూడా క్లోజ్ చేయడం. ఇంకొక మాట చూద్దాం, చూడండి 7 అదే దాంట్లో కింద చదువుకుంటుంది. దానిని ఎవడును వేయనేరడు, యూదులు కాక
కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని తెలుసుకున్నట్లు చేసేదను. ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నిన్ను ప్రేమించి తినని వారు తెలుసుకున్నట్లు ఆయన చేస్తాను. అంటే దేవాతి దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడని, లేదా దేవుడిని ఎన్నుకొని ఉన్నాడని జనులందరూ తెలుసుకున్నట్టు చేస్తాడు. ద ఫస్ట్ పాయింట్ మనం చూసింది ఏంటంటే, మనకున్న క్రియలను బట్టి, మనకున్న విశ్వాసం బట్టి, మనకున్న వాక్యపు నడవడికను బట్టి దేవుడు మన ఎదుట ఏం చేస్తాడంటే ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. 100% అది. సో ఓపెన్ చేసిన క్లోజ్ చేయడానికి ఎవరికి ఆస్కారం లేదు. ద ఫస్ట్ పాయింట్ ఇస్తారు. రెండో పాయింట్ వచ్చేసరికి ఏమంటారంటే, నేను ఏర్పరచుకున్నానని వారు తెలుసుకున్నట్టు చేస్తారు. ఎవరు వారు? యూదులు కాకయే సాతాను సంబంధులు. వాళ్ళు ఎవరంటే సాతాను సంబంధులు. అంటే మన పక్కనే ఉంటారు ఆత్మీయులుగా, అలా ఆత్మీయులుగా. ఇంకా అర్థమవుతుందా? అలాగే మన బంధువులే కానీ రా బంధువులు పీకుదంటారు. మీ ఊరికి ఉద్యోగం రాలేదా? వెళ్ళి 4 సంవత్సరాలు అయింది కదా, ఇంకా రాలేదా? మా అమ్మాయికి వచ్చేసింది, ఆయన పెళ్లి చేసి ఇంట్లో పంపించేసి వస్తే. కొంతమంది ఊర్లో వాళ్ళకి ఏంటంటే సెలవు డబ్బా కొట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి తిన్నారు అరగదనమాట. సో ఇటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. మళ్ళీ అంటే మా బంధువులేనండి, ఏంటంటే బంధువులే, కానీ చేసేది ఏంటి ఇక్కడ రాలేదా, చేయలేదా, ఇంకా కుదరలేదా, వీళ్ళకి ఏం ఉండదు. గాలి మాటలో గాలి పోగేసుకుంటూ ఉంటారు. గాలిలో మళ్ళీ అపవాది గారు అనమాట. సాతాను సంబంధం అందుకే అపవాది ఏంటంటే గాలి, వాళ్ళకి ఏం ఉండదు వాస్తవం. సో ఏంటంటే ఇక్కడ చూసినట్టు యూదులు కాకయే తాము యూదులు అని చెప్పుకునే సాతాను సంబంధాలు కలరు, కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ పాదం దగ్గర నేను పడవేస్తాను. పడవేసిన తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకున్నట్టు చేస్తాను. దేవుడు అలా కొంతమంది జీవితంలో చేశాడు. ఎవరి జీవితంలో అని మనం చూసినట్లయితే కొన్ని పాయింట్లు చూద్దామండి. ఇదే యోసేపుని మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే 45వ అధ్యాయంలో సొంత అన్నలే, వీళ్ళు యూదులు కాదు, సాతాను సంబంధంలో పెట్టాలి. వాళ్ళు ఏం చేశారు? సొంత తమ్ముడే, అవునా కదా, సొంత తమ్ముడిని ఏం చేశారు? వీళ్ళు అమ్మి వేశారు. కానీ ఒకనొక రోజు వచ్చింది, ఎప్పుడు ఇది లేదు, ఫుడ్ లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు పోయారు. ఐగుప్తుకు పోయిన తర్వాత వెళ్ళిపోయి ఏం చేశారు? రాజుగారు మీకు నమస్కారం, 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 అవునా కదా. సో నేను జస్ట్ లిబరల్గా జనరల్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సో అందరూ ఏంటంటే వెళ్ళి నమస్కరించారు. కానీ ఒకప్పుడు ఎలా చూసారు? ఏంటి పనికిమాలి ఉడికింది, రే కళ్ళగనడు వచ్చాడు రా, నాన్న రకాల, రే ఇది చేద్దాం రాండి, కాసేపు ఆట పట్టిద్దాం రా, ఇట్లా కాదని చెప్పి శుభ్రం చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తీసుకుని వచ్చి ఎవరైతే కాళ్ళను వదిలేశాడండి? యోసేపు కాళ్ళ దగ్గర పడేశాడు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీ తోటి వారే నీ విషయంలో విమర్శకు మాటలు మాట్లాడినప్పుడు మనకు ఆ మాటలు తెలిసినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. సో అవునా కదా, దేవుడు అంటాడు, ఆయన అదే నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం బట్టి దేవుడు ఏం చేస్తాడు? అటువంటి వ్యక్తులంట తీసుకుని వచ్చి నీ పాదం దగ్గర దేవుడు పడేస్తాడంట. సో కుటుంబీకులో ఉంటారు కొంతమంది, అసలు మన మాట అంటే ఎన్నో, కానీ ఒక టైం ఉంటుంది, నీ మాటే శరణం అంటారు. ఒక డేలో ఆ డే తీసుకొస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఎప్పుడంటే ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడు రిమైండ్ చేసుకోవాల్సింది, నీ క్రియలు, మన క్రియలు బట్టే ఏం చేసిన దేవుడు. మన నీతి క్రియలు చేస్తాం అనుకోండి, మన నీతి ఫలాలు పొందుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధులను కోరుకునే దేవుడు, మన క్రియలను బట్టి మన పరిశుద్ధులు మార్చిపోతాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకోండి, అపవాదులు ఎక్కడ ఉంటాడండి? ఆయన కాలు దగ్గర అవునంటారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇతనికి తోడుగా ఉన్నాడు ఈ వ్యక్తికి, అతను ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఆ శత్రువులు అందరూ తీసుకొచ్చి అక్కడ పడేసాడంట. సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే, దేవుడికి తోడుగా ఉంటాడు. తర్వాత రివీల్ చేశాడు యోసేపు, అరే బాబు నేను ఎవరని తెలుసా, మీరు ఆ రోజున ఎక్కడ అప్పుడు అన్ని సంవత్సరాల క్రితం అమ్మాని పరిచయం గుర్తుందా? తీసుకెళ్ళి దాంట్లో పడి సమ్మేశాం. మనకు కూడా చూడండి, మనుషులు చేసిన మేలు మర్చిపోతారు, కానీ చేసిన అవమానాన్ని ఎప్పుడు మర్చిపోతారు. మైండ్లో స్ట్రైక్ ఎప్పుడు అది పొడుస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాణి అంటాం మనం, కానీ కొంతమంది బాగా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే సర్లే అప్పుడు ఏదో పోయింది కదా, కానీ గుర్తు చేస్తాం. కానీ వాడు గుర్తుంటుంది, అరే వీళ్ళ అమ్మాయి పరిచయం కదా, అప్పుడు వీళ్ళ ఆ మాట అన్నాం కదా, ఈ మాట అన్నాం కదా, ఇప్పుడు వెళ్తే పని అవుతుందా, పని చేయడేమో అనుకుని వస్తూ ఉంటారు. కానీ క్రైస్తవులైన మనం ఆ రోజు నీ బుద్ధిని వాళ్ళగా అన్నావు, కానీ అది నా దేవుడిని చూశాడు. నేను ఆ విషయంలో నేను మాట్లాడే రైట్ ఉన్నప్పటికీ, మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ, వాగ్వివాదం చేసే పాయింట్ ఉన్నప్పటికీ కూడా నేను మాట్లాడలేదు. నా దేవుడు అక్కడ చూశాడు. ఎందుకని నోరు కట్టుకున్నాను?
నా నోటికి వాక్యమనే ఎవరికి భయపడ్డాను నేను? ఆ దేవుడికి భయపడ్డాను. సో నువ్వు దేవుడికి భయపడటం వల్ల నీ నోరుని బయట పలకకుండా ఏం చేసావు? మనస్సుని దిగమింగుకొని కామ్గా ఉన్నావు. అన్ని విషయాల్లో కామ్గా ఉన్నావు. అన్ని విషయాల్లో కూడా క్రైస్తవ చాలా తగ్గించి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అవమానం ఎవరైతే మళ్ళీ అవమానపరుస్తారో అవమానం కోరుకుంది నా దేవుడు చెప్తా ఉంటాడు. దేవుడు ఒక గొప్పతనం అదే ఆ పాయింట్ చెప్తుంది. ఎవరైతే సాతాను సంబంధాలుగా ఉన్నారో వాళ్ళందరూ ఎదుర్కొంటే కూడా వాళ్ళందరికీ వచ్చి దగ్గర పడిన కాకుండా వీళ్ళని నామాన్ని గొప్ప చేశారు. యోసేపు యొక్క జీవితంలో కూడా అన్నలో చాలా చాలా క్రూరంగా ప్రవర్తించారు. అమ్మి వేశారండి. అక్కడికి వెళ్తే అక్కడ అవమానం. కనీసం వాస్తవ పచ్చి చెప్పాలంటే నెమ్మది లేని జీవితాన్ని యవ్వన కాలం మొత్తం కూడా కన్నీటితో బ్రతికాడు యోసేపు. తన 30 ఏట ఇంచుమించు 30 ఏట వచ్చేంత వరకు కూడా కన్నీటితోనే ఉంటాను. ఇక్కడ జీవితం చిన్నప్పుడేమో సంతోషంగా ఉన్నాడేమో కానీ తను ఎప్పుడైతే ఈ కళ దేవుడు నాకు దర్శనం ఇచ్చారు, కళలతో మాట్లాడుతున్న తర్వాత ఉంటారు కదా, ఇలా కనపడుతుంది అలా కనపడుతుందని చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే నష్టాలు ఇలాగే ఉంటాయి. సో విషయం ఏంటంటే పాపం తన యొక్క జీవితంలో కన్నీటి కానీ 30 తర్వాత దేవుడు తన యొక్క జీవితాన్ని దేదీప్యమానంగా చేసి ఎవడైతే అవమానించి ఎవడైతే నిందలో వచ్చి ఎవడైతే తృణీకరించారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈయన పన నిలబడింది. మిగతా పనులన్నీ వచ్చి శాస్త్రాన్ని నమస్కారం చేసినాయి. సో దేవుడు ఇచ్చే దర్శనం కానీ దేవుడు ఇచ్చే కళ కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటే 100% మన యొక్క జీవితంలో అది ఫుల్ఫిల్ అవుతాయి. అది మనం ఎదురు చూసి దాన్ని బట్టి ఉంటుంది. సో ఏది కూడా థింగ్ అని చెప్పమంటే ఒక మాట ఏంటంటే ఏది కూడా ఈజీగా రాదు. ఈజీగా వస్తుందండి, కానీ ఒకటి మాత్రం ఈజీగా వస్తుంది చెప్పమంటారా? దేవుని యొక్క కృప. అది మనకి చాలా ఉచితంగా దేవుడు ఇచ్చేసాడు. మనకి అంటారు కదా, నేను ఉచితంగా పొందుకున్నాను, నేను ఉచితంగా పంచిపెడుతున్నాను. మనకు ఆయన అడిగాడు, ఏమంటే మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీరు కూడా వాకింగ్ చెప్తున్నారు కదా, మీ పాస్టర్ గారు ఎంత చెప్తారు? నాకేం చెప్పాలి అర్థం కాక బైబిల్ కాబట్టి తీసి ఇప్పుడు ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు తక్కువ వాక్యం వచ్చింది. సువార్త ప్రకటించిన జీతం వచ్చింది. ఇక దొరికింది కొన్ని దశలో ఇక సువార్త ప్రకటించితే నా జీతం, ఇదే నా జీతం. ఆయన సమయం ఇస్తున్నాడు నాకు చాలు. అక్కడ సమయంలోకి వెళ్ళి వాక్యం చెప్పేది నా జీతం. సో ఇప్పుడు దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు. నేను ఉచితంగానే మీకు ప్రకటిస్తాను. దీని నుంచి నేను ఏం ఆశించట్లేదు. కానీ కొంతమంది దీన్నే బిజినెస్గా పెట్టుకొని రన్ అవుతుంది. దాంట్లో ఆశీర్వాదం ఏమి ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా తన ప్రాఫిట్ గెయిన్ చేసుకోవాలి. ఉన్నది మాకు మన కొరకు మనం ధనవంతులు అవ్వాలని, లాస్ట్ వీక్ మెసేజ్ ఇందాక మనం ధనవంతులు అవ్వాలని ఆయన ఎలా వచ్చాడండి? ఎదురుగా వచ్చాడు. మనం ఉన్నత స్థితిలో ఉండాలనే, మనము బయట వారుగా ఉండకూడదు. మీరు లోపల వారు రా, మీరు మెట్ల దగ్గర ఉండేవాళ్ళు కాదు, మీరు లోపల వచ్చి సింహాసనం మీద కూర్చున్న వారు అని చెప్పి దేవుడు చేశాడు. అటువంటి సత్య దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో. సో ఆయనకి ఎంత ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. అది మనకు ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ మిగతాది ఏం చేసినా ఇప్పుడు మన యవనస్తులు ఉన్న మనము కొంత సమయం, పెద్దవారైనా సరే ఎవరైనా సరే, ఇప్పుడు నేను రాత్రి కాసం గురించి వాస్తవం చెప్పిన స్వార్థం చెప్పమంటారా? రేపొద్దున్న జాషువాని దేవుడు రమ్మని వెళ్ళిపోయాను అనుకోండి, రేపన్న రోజున నా నెక్స్ట్ జనరేషన్లో నేను లేకపోయినా నా వైఫ్ నా పిల్లలు చెప్తుంది ఏమనంటే, మీ డాడీ ఉన్నప్పుడు మీ డాడీ ఇలా చేశారు, ఇలా ప్రేయర్ చేసుకుని ఇలా ప్రేయర్కి వెళ్ళేవాడు, అన్న సన్నిధికి వెళ్ళేవాడు, సో అని చెప్పినప్పుడు అవునా మా డాడీ వెళ్ళాడు కదా వాక్యం చెప్పాను, మా డాడీ ఫుల్ఫిల్ చేయలేదు కదా, నేను ఫుల్ఫిల్ చేస్తా అని ఇన్కేస్ చెప్తున్నా అంటే నెక్స్ట్ జనరేషన్కి ట్యాగ్ చేసి తరతరములకి నాకు ఫర్ వన్ దిస్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ట్యాగ్ చేయాలంటే మన యొక్క ప్రవర్తన, మన మీద ఉన్న ఆత్మ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా 100% ఉంటుంది. అందుకే కదా నేనుండి నీ నోటి మాటలు కానీ నీ మీద ఆత్మ ఏం చేస్తానంటే నీ పిల్లల తరం వరకు కూడా ఉంచుతాడు దేవుడు. మనం బతికి మనం మంచిగా చేసాం అనుకోండి, మన కుటుంబంలో కనీసం ఒక్కడైనా ఉన్నాడు. సొదొమ గొమొరలోకి వచ్చినప్పుడు ఏమైందండి, కనీసం ఒక్కడైనా లేదా 10 మంది నీతిమంతులు, 10 మంది కూడా దొరకలేదు అంటే 10 మంది కూడా. కానీ దేవుడు నన్ను భక్తి చేస్తాను. ఈ భక్తి మనం ఏం చేస్తామంటే మన కుటుంబాలకి కాపుదలుగా ఉంటుంది, మన తల్లిదండ్రులకి కంచిగా ఉంటుంది. సో మనకి ఈ భక్తులు దేవుడు ఏం చేస్తాడంటే ఒక శక్తిని ఇస్తాడు. ఆ భక్తి మనకి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ భక్తి కానీ మనకు లేకపోయిందంటే మనలో ధైర్యం అనేది రాదు. ప్రార్థన చేసుకుంటారు, నిద్ర వచ్చేస్తుందా? సరే నాకు వచ్చిరా నువ్వు పాట పాడతాను, నిద్రలో వచ్చేస్తారు తప్ప మీరు వచ్చేస్తున్నా అర్థం నిద్ర వచ్చేస్తుంది, సో పాట పాడదాం. అది నీకేగా నా స్తుతి మాలికలో ఫస్ట్ చరణం ఎత్తండి. సంతోషగానాల స్తోత్ర సంపద నీ
అనురాగ పూర్ణుడా అది పాడండి, అనురాగ సీత కూడా చూడండి. అందుకే వాళ్ళ దగ్గర పాడాలి. నీకే చెల్లింతును ఎల్లవేళలా అనురాగశీలుడా అనురాగపూర్ణుడా నీవు నా శీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనురాగపూర్ణుడా నీవు నా శీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవే. ఒకసారి ఆగండి. ఇప్పుడు నాకంటే నా ప్రేమ ప్రపంచం ఆయన, మరి మీకు మరి మీరు ఒకసారి మీకై మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ వచనం చదువుకుంటుంది, ఆ పై వచనం కూడా చూసుకోండి. అదేంటే పాస్టర్ గారికి నాకు సింక్ అయింది. ఎందుకంటే మేము ఆయన పని చేస్తున్నాము, ఆయన్ని ప్రకటిస్తున్నాము, ఆయన వర్ణిస్తున్నాం, ఆయన గుణశీలతను మేము వర్ణిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ప్రేమ ప్రపంచం గురించి కూడా మాట్లాడుతున్నాం. సో యవనస్తులైన మీరు ఏ ప్రేమ ప్రపంచంలో ఉన్నారో కూడా చూసుకోండి. ఇఫ్ యు ఆర్ దేవుని యొక్క ప్రేమ ఉండాలనుకోండి, 100% దాంట్లో నుంచి 100% ఫ్రూట్స్ వస్తాయి. లోకానుసారం ప్రేమకి వెళ్తాం అన్నారనుకోండి, కొంచెం ఏడుపులు, కొంచెం ఇబ్బందులు అని మీకు ఎందుకంటే చాలు ఇవన్నీ అంటారు. సరే, దేవునికి స్తోత్రం. అటువంటి దాంట్లోకి వెళ్ళమాకండి, ఆ శోధనలో పడమాకండి. దాంట్లోంచి బయటకు రావడం చాలా కష్టం. కొంత కష్టపడాలి, కొంత నష్టపడాలి. అర్థమైందా? సో పడండి. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. చాలు. ఆదికాండంలో నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తి కనపడతారు, మోషే ఫరో. మనం ఏ పాయింట్లో ఉన్నాం? సెకండ్ పాయింట్లో ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి శత్రువైన వాడిని మన పాదం దగ్గర వేస్తాడు. సెకండ్ పాయింట్లో డిస్కషన్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఫరో మోషే గురించి చూసినట్లయితే ఎంతో ఫైట్ చేశాడు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని తీసేద్దామని. అరే వాళ్ళకి కొంచెం ఎక్కువ పని చేయించండి, వాళ్ళకి భోజనం పెట్టద్దు, కొంచెం అన్నీ కూడా తగ్గించేసి వాళ్ళ జనాభా అభివృద్ధి అయిపోతున్నారు, అభివృద్ధి అవ్వకుండా ఎన్ని ప్రోత్సాహం మొత్తం పెట్టమన్నారు. అన్నదానికంటే వీళ్ళు ఇంకా అన్నదానికి ఇంకా 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 అభివృద్ధి పొందుతుంటే అసలు అది అసహ్యం అయ్యుతుంది. ఏంద్రో బాబు, మనం ఎన్ని చేసినా కూడా ఏంటి ఎట్టు పెరిగిపోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం అలాగే ఉంటుంది, దేవుని యొక్క దీవెన అలాగే ఉంటుంది. శత్రువు అన్నవాడు ఎన్ని రకాలుగా మనం బంధించాలని చూసి, ఎన్ని రకాల అంటే ఏ రకంగా లోకంలో ఉన్న ఎటువంటి గడ్డు పరిస్థితిని తీసుకొచ్చైనా సరే మనం ఇబ్బంది పెట్టాలనుకున్నా దేవుడు ఏం చేస్తాడంటే కృపించి తీసుకొచ్చేస్తా ఉంటాం. అన్న ఆయన గొప్పతో మాట్లాడు. జనం అనుకుంటారు ఇక అయిపోయారు అంటారు జనం. అసలు అవనేవాడు దేవుడు అక్కడ. నువ్వు అయిపోయాన లోపలనే తీసుకొచ్చి మళ్ళీ లేపుతాడు, కూర్చోబెడతాడు. ఆయన నా మహిమాత్మే కార్యం చేస్తాడు. మోషే తీసుకెళ్ళిపోతున్నాడు పక్కన నుండి. ఏం చేశాడు దేవుడు? ఇక అయిపోయారులే, వెనకాల నా సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఎడబోతారని. ఎర్ర సముద్రం కలిగేసిన వాడు నిలబడితే ఇంకేముంది, 6 నెలలు అయిపోయింది అక్కడ. నేను అప్పుడు అనుకుంటున్నాను ఆయన తూర్పు గాలి చేత అన్నారు, కానీ అనుకుంటే ఆయనే ముందు లేడేమో సైన్యంలో అధిపతి యెహోవాగా. సో ఆయన ముందు నడిచినట్టు ఇక ఏం ఉండదు అక్కడ, ఏదైనా సరే సపరేట్ అవ్వాల్సిందే. సో నేను చెప్పే మాట ఏంటంటే ఇక్కడ, సో దేవుడు తన శత్రువులు ఎదుట నేనేం చేస్తానంటే నిన్ను అలాగే నియమిస్తాడు. ఈ విషయం దాన్ని డిస్కస్ చేశాను ఫస్ట్ మెసేజ్లో. సో ఏ విషయంలో దేన్ని క్యాల్కులేట్ చేస్తానంటే మనలో విశ్వాసం మన క్రియలు చూసేది. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో గొప్పతనం ఏంటంటే జనం కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా, అంత బాగా రిచ్ పీపుల్ కాకపోయినప్పటికీ కూడా చూడండి అక్కడ చాలా చాలా శక్తిహీనులు. అంతే శక్తిహీనులు అంటే ఏ రకంగా అనుకోవచ్చు మనం. అంటే శారీరకంగా బలహీనై ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనై ఉండొచ్చు, జ్ఞానపరంగా ఏ విషయం అయినా సరే కొంచెం వాళ్ళు తక్కువ, కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, ఏదైనా వచ్చు. బట్ ఆయన ఎలా వాడుతున్నాడంటే ఆయన అంటున్నాడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నేను నీకు డోర్స్ ఓపెన్ చేస్తాను అంటాడు పాయింట్లో. ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఎవరైతే మోసం చేసి నీ గురించి ఎవరైతే నీ విషయంలో ఎవరైతే నిన్ను తక్కువ చూస్తున్నారో
వారికి నేనేం చేస్తానంటే నేను నీకు తోడుగా ఉన్నా, నేను ఏర్పరచుకున్నాను, నేను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని వాళ్ళని తెలియజేస్తాను. ఏం చేస్తానంటే నేను లిఫ్ట్ చేస్తాను పైకి అంటాడు. దేవునికి స్తోత్రం. మోషే పరిధి చాలాసార్లు చెప్పాడు, బాబు పంపి అన్నప్పుడు విన్నప్పుడు ఏం చేశాడు? అలౌ చేశాడు. నేను ఒక పాయింట్ చెప్తాను, టైం అవుతుంది మీరేం ఫీల్ అవ్వకండి, సమయం దొరికినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను. పేరు అంటారు సార్, తెగులు పేరు ఉంది సార్, పేరు గురించి పేరు అంతయా నేను నా చిన్నప్పుడు అనుకున్నాను, తెగులు గురించి చెప్పినప్పుడు పేరు కూడా అక్కడ వచ్చి పడిపోతే ఇళ్ళ మీద అనుకున్నాను రీసెంట్గా. అందుకే పాస్టర్ గారి కానీ అక్కడ దానికి కొన్ని విషయాలు బయటకు వెళ్తాయి. మా మేనేజర్ గారి ఇంట్లో కంట ఏం జరిగింది ఏంటో తెలియదు, నాకు చెప్తే బాగోదు. పక్కూడ ఆవిడ ఇంట్లో మీకు కూడా ఫోన్ చేశాయి కదా, చిన్న పురుగులు వస్తాయని చెప్పేసి పెస్ట్ కంట్రోల్ పిలిచి మొత్తం కొట్టించారు. అది ఇంతే ఉందండి. నాకు చూపించారు గురువు, జస్ట్ మనకి కుసుములు అంటారు సార్, చిన్న నల్లగా ఉంటాయి, అంతే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఈయన బయట సీడ్ దాకా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయనతో వచ్చిందంట. అది ఒక రోజున 50, 2 రోజున 2000, 3 నెలలు మొత్తం ఇల్లు మొత్తం చూస్తే ఎక్కడ చూసినా అయ్యి ఉన్నాయంట. అవి ఉన్నాయి ఆ పక్కన పెడితే ఇంట్లో ఎవరిని కొట్టట్లేదంట. ఈయన ఓ పాజిటివ్ బ్లడ్ ప్లస్ షుగర్ ఉంది. యా నుంచి వచ్చి ఇంకే కొడుతున్నాయి వచ్చి మొత్తం. ఎంత భయంకరం కొడుతున్నాయి అంటే 2 రోజులు ఆఫీస్కి రాలేదు ఆయన. సార్ ఏంటి సార్ అంటే, ఏం చెప్పమంటావు రాజా, విషయం ఎలా ఉందో మాకు ఇలా పరిస్థితి అర్థం కావట్లేదంటే నాకు ఒక ఫిలిప్ అన్నకు ఫోన్ చేశారు. అన్న ఇలా ఉందంటే పీసీఐకి ఫోన్ చేసి పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకి వాళ్ళైతే చేస్తారంటే అప్పటికి 7-8 అయిపోయినాయి. ఇటు అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చేసి కూర్చుకుంటాడు. నాకేమో కూరుకుంటున్నాడు అని చెప్పాడు కదా. ఇటు అనేసరికి షర్ట్ ఇటు అనేసరికి అప్పుడు పని అక్కడ బ్యాగ్ మీరు నమ్మకండి ఆయన పట్టం, నేను బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చిన అంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు అయ్యి వచ్చిన కానీ నేను ఎక్కడ కొట్టించేది ఆయన డబ్బు కాబట్టి వాస్తవానికి ఎన్ని వేల నాకు ఖర్చు పెట్టుకున్నాక నాకు అవకాశం ఉంది. నేను అడిగా ఈరోజు వచ్చాను సార్ నాకు అప్పుడు గోపండి దగ్గర ఎంత బాగా దగ్గర ఇప్పుడు నాకు అర్థమైంది. సో విషయం ఏంటంటే ఒక్క రోజు అన్ని వస్తాయా ఆయన పీసీఐ వాడు, సార్ మీ వరకు బాగానే ఉంది, మీ ఇంట్లో కొట్టాం అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మేము మందు కొట్టి కొన్ని ఎగిరిపోతాయి కదా, మరి పక్క అపార్ట్మెంట్ వెళ్ళిపోతాయి, మరి వాళ్ళతో ఏం చేస్తారంటే ఎవడేమైపోయిన పక్కన ఇంట్లో చెల్లిపోతాం ఫస్ట్ థింగ్. సో ఈ మాట ఏం చెప్తున్నానంటే తెగుళ్ళు అనేది ఆ రోజులో ఏమో కానీ ప్రాక్టికల్గా నిజమే అది. సో ఆయన సఫర్ అవుతున్న విధానం ఒక 10 to 15 days 2 weeks నుంచి సఫర్ అవుతున్నాడు, ఆఫీస్కి కూడా రాకుండా. సో ఐగుప్తులో తెగుళ్ళు వచ్చిన ఈ ఫరీ అని మాట్లాడా, ఇంట్లో శవం లేచినంత వరకు ఇలా మాట. ఎప్పుడైతే తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడో అరే ముందు నేను మప్పించేసాను అంతే. ఎందుకని నొప్పి ఇక్కడ సగ అక్కడ తగిలింది నాకు లోపల. అమ్మో, ఆయన ఒకటే కాదు రాజ్యం మొత్తం కూడా. కానీ ఇశ్రాయేలు ప్రజలకి ఎటువంటి తెగులు రాలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అప్పుడు ఒప్పుకున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మో నా పని చేసేవాళ్ళు ఎవరు లేరు, అమ్మో ఈ రాజ్యం అంతా అయిపోద్ది, వీళ్ళు వెళ్ళిపోతే ఎంత తెలుసరా ఏమంటారు శాడిజం అంటారు. ఆ శాడిజంతో అది మళ్ళీ అన్నాడు. ఇక్కడ కొడుకు పడిన ఏడుపు లేదు, వాళ్ళ మటుకి సంతోషం, వాళ్ళు చంపేసాను మొదలు, అసలు వాళ్ళు ఉండకూడదు. కానీ జీవం గల దేవుడు తెలుసు ఏంటంటే నేను ఎలా తప్పించాలని ఆయన తెలుసు. అందుకంటారు ముందు ఎర్ర సముద్రం, వెనకేమో ఐగుప్తు సైన్యం. 2 ప్రమాదకరం. ఐగుప్తు సైన్యం మామూలు సైన్యం కాదు. వాటన్నిటిలో నుంచి దేవుడు తన ప్రజలైన వారిని రక్షించుకున్నాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అటువంటి శ్రమలు, అటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇప్పుడు ఎంతో ప్రయాసపడే రాత్రి అంతా కూడా దేవుడి సన్నిధిలో గణపాలను వచ్చావు చూసావా, ఈ ప్రయాస దేవుడు చూస్తాడు 100%. ఆ సమయం ఎంత కేటాయించుకున్నా ఏంటనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. నేను అనొచ్చు, ఇందాకే దావీదు అంటాడు, నా కన్నీటిని నీ యొక్క బుడ్డిలో దాచేయను, నా యొక్క కన్నీటిని నీ కవిలో అంటే కన్నా నీ పుస్తకంలో ఆయన రాసుకుంటాడు. అందుకని ఇప్పుడు చెప్తాను, మీరు ప్రార్థన చేసామంటాం కాదు, ఆ ప్రార్థన కన్నీరు లేకపోతే ప్రార్థన కాదంట. నేను మీరెవరండి అలా అంటే అంటాను. నేను అంటాను ఏంటంటే హృదయం మనం పెద్దలు చేసే ప్రార్థన కాదండి. హృదయం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా చేస్తూ ఉంటామో తెలియని పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్ ఉంటుంది. అందుకే అన్నాడు కదా, అపాత్మైన స్త్రీ వచ్చేసి ఏం చేయలేదు, అన్నిటితో ఆయన బాధలు కలిగింది. దేవుని యొక్క బాధ ప్రభు అంటారు, ఈమెకు విస్తార పాపం క్షమించుకోండి అన్నాడు. ఒకటే బాడీ ఇచ్చేసాడు. సో మన వ్యక్తిగత జీవితం ఎంత భక్తి చేసాం, ఎంత ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడితో సంభాషణ. సో నీ యొక్క వ్యక్తిగతంగా దేవుడితో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలని, నీ యొక్క విషయాన్ని దేవునికి డైరెక్ట్గా చేరాలంటే ఓన్లీ 1 సోర్స్ అండి ప్రార్థన. ఇంకోటి అంటే ఆయన అర్థం చేసుకోవాలంటే వాక్యం.
ఆయన ఏంటి, ఆయన గుణాచరాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా ఆలోచిస్తాడు, ఆయన యొక్క తలంపు ఎలా ఉంటాయి, ఏ టైంలో ఆయన అసలు ఎలా మనం ఎలా చూస్తే ఆయన రియాక్ట్ అవుతున్నది ఇదే. మీకు ఒక వస్తువు ఇచ్చారు, ఒక మాన్యువల్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీరు ఏం చేస్తారు? ఆ వస్తువు వాడుకోవాలని ఆశ నాకు ఉంది, ఆ వస్తువుని ఏదో ఒక రకంగా దాన్ని నేను వర్క్ చేసుకోవాలి, లేదా ఒక హెలికాప్టర్ ఇచ్చేసి నేను తోలుతాను కానీ మాన్యువల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. దాన్ని ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మేనేజర్ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి లేదా ఆపరేట్ చేసి తీసుకొచ్చి వాళ్ళతో ట్రైనింగ్ తీసుకున్నట్టు ఫాస్ట్గా దాంట్లో తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకొని అప్పుడు ఎక్కుతారు. అవునా కదా? సో దేవుడు ఆయన అర్థం చేసుకోవాలంటే దీంట్లో వెళ్ళాల్సింది ఎవరైనా సరే. ఈవెన్ మేమైనా సరే ప్రభు ఏంటి అనేది అర్థం చేసుకో. ఉపవాస ప్రార్థన అంటే మా సొంత పెట్టామా? బైబుల్ ఎన్ని రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. బాప్తిసం అంటే ఏదో ఇచ్చేయడం కాదు. బాప్తిసం ఒక ప్రిపరేషన్ ఉంటుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి. వ్యక్తిగతంగా దేవుడితో కొంత సమయం గడిపి పాపాలు ఒప్పుకొని ప్రభు ఇదిగో నీ రక్షణ తీసుకుని పోతున్నావు కాబట్టి ఈ రక్షణ తీసుకున్న తర్వాత నాకు తోడుగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లోపల పట్టుకోకూడదు. ఎందుకు చెప్పమంటారా? మీరు చెప్తే మరి అనవసరం ఫీల్ అవుతారు. ఇప్పుడు దాకా ఎవరికి కనపడలేదేమో ఆయన మహిమ అర్థం మనకి బాప్తిసం తీసుకున్నాం, అది ఎవరికి కనపడదు. సో ఆటోమేటిక్ ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళకి కూడా చాలా అట్రాక్టివ్ కనపడతాం మనం. నిజంగా వాస్తవం. మనం అనుకుంటాం మనం బలి అవుతున్నారుగా అనుకుంటాం. మనం అవ్వాదిగా చేసే ఫస్ట్ బాణం అదే. ఫస్ట్ బాణం లోకాశలు. ఆకాని ముందు కొట్టుకుపోయాడండి. వద్దు, ఆ క్షణాల వస్త్రం వద్దు, ఆ బంగారం వద్దు, అది కానీ చూచుటకు రమ్యంగా ఉందనుకోండి. సో మనం వచ్చేటప్పుడు అంటే ఏంటి మధ్యన చాలా డిఫరెంట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుని ఎక్కువ ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడైతే దేవుడితో గడుపుతూ ఉంటావో మోషే మొహం ప్రకాశించినట్టు మన యొక్క జీవితాన్ని దేవుడు ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రకాశంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే సంయోచితంగా తప్పించుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు కాబట్టి అనుకున్నావు అనుకోండి, నువ్వే కొట్టుకుపోతావు, అక్కడే ఉండవు. అనేక మంది విశ్వాస భ్రష్టులు అయిపోయిన జాబితా చాలా ఉన్నారు దాంట్లో. సో థింగ్ ఏంటంటే దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి. ఒక విషయం దేవుడు మనం ప్రేమించేటప్పుడు మనల్ని ఎత్తుపడతాడు. ఎవరైతే బాప్తిసాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మనకి చాలా వ్యక్తిగతంగా దేవుడితో కొంత సమయం గడిపి ఆయన దగ్గర ఏదైనా నీ యొక్క పాస్ట్ లైఫ్ ఏదైనా జరుగుంటే దాని విషయంలో పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుడు క్షమించే అంతవరకు వస్తుంది ఖచ్చితంగా. వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతారు, లేదంటే దర్శనం ద్వారా మాట్లాడతారు. అప్పుడుగా ప్రార్థన చేయండి గట్టిగా విడవకుండా ఖచ్చితంగా మాట్లాడతాను. నేను ఎల్ఈఎఫ్ సంఘంలో ఒక 2-3 వీక్స్ వెళ్ళా. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బాప్తిసం ఇవ్వడానికి ముందు చెట్లకు పుట్టలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బాప్తిసం ఇస్తారు. నిజంగా అంటే ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు అదే ఫాలో అని చెప్పండి, కానీ ఏది చేసిన పాస్టర్ కూడా నీవు వ్యక్తిగతంగా ఫస్ట్ నీది సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి అప్పుడు దైవజనం వచ్చి అయ్యా మనం బాప్తిసం తీసుకుంటాను మీరు చెప్పారు. ఇప్పుడు నుంచి అయినా సరే గట్టిగా ప్రార్థనలో కూర్చొని ఇక అప్పుడు 2 days 3 days బాప్తిసం కార్యక్రమం వెళ్తున్నాను. నీ యొక్క ఆత్మ నాకు దయచేయి, ఆ శక్తి నా బలాన్ని ఇవ్వండి, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని నేను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీద ఉంటుందో ఏది కూడా దగ్గర కాదు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తూనే ఉంటుంది. నేను నడిపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు యొక్క జీవితంలో కూడా సింహాల బోలు తీసుకెళ్ళి వేశారు. శత్రువులు అందరూ కూడా అయిపోయి దాని పని అయిపోయింది అనుకున్నారు. అప్పుడు ఏమైందండి చెప్పండి. దేవునికి స్తోత్రం. దానియేలు నామానికి దేవుడు ఏం చేశాడు? జ్ఞానం తెచ్చాడు. అందుకే ఇప్పుడు చెప్పి మనం డిస్కస్ చేసిన పాయింట్ ఇదిగో నేను నిన్ను ప్రేమించడం తెలుసుకున్నట్లు చేసేదాన్ని. శత్రువులు అందరం కూడా ఏం చేశాడు? ఎవరన్నా దానియేలుని దాంట్లో ఏంచింది వీలే సార్, వాళ్ళ దిక్కు దీంట్లో వేసాడు. అంత ప్రేమ. రాజు తలుచుకుంటే డబ్బులు కుదరండి. రాజు ఉపవాసం ఉంటాడు ఒక వ్యక్తి కోసం. రాజు ఉపవాసం ఉంటాడంటే చూస్తాడు అంటే అతని యొక్క స్వభావం, అతని యొక్క క్యారెక్టర్ ఎటువంటి, తన యొక్క ఆలోచన ఎటువంటిదో చూడండి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దానియేలు. సో ఇలా 3-4 పాయింట్స్ చూసినట్లయితే ఫరో విషయంలో కావచ్చు, అది మోషే ఫరో విషయంలో కావచ్చు, యోసేపు యొక్క జీవితంలో కావచ్చు, దాని యొక్క జీవితంలో కావచ్చు, ఎక్కడైతే అవమానం పొందాలి, ఎక్కడైతే నిందలపాలి, ఎక్కడైతే ఎన్నికైన వారిగా తీర్చబడ్డారో అన్ని చోట్ల కూడా దేవుడు వాళ్ళు ఏం చేశాడు? ఎందుకని దేవుడు యొక్క క్రియలను ఆయన చెప్పే విషయంలో నడిచారు. ఇంకొక పాయింట్ చూద్దామండి, కింద చదువుకుంటారండి, క్లోజ్ చేద్దాం. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక భూనివాసన శోధించుటకు లోకమందంత మీదకి రాబో శోధన కాలంలో లోకంలో భయంకరమైన శోధన ఒకసారి వచ్చింది. ఎప్పుడండి? అదేలేండి, కరోనాకు ముందు వచ్చిందిలేండి. ఎవరు? నోవాహు దినాల్లో వచ్చింది. అవునా కదా? అది గ్లోబల్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడింది. సో మన కుటుంబాల్లో కూడా కోవిడ్ టైంలో చాలా మంది
ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్న మనమే మంచి వాళ్ళని కాదు. దేవుడికి ఏదో మన పట్ల ప్రణాళిక ఉంది, దేవుడికి మన పట్ల ఉద్దేశం ఉంది. వెళ్ళిన వారు ఎంత దాని గురించి మనం మాట్లాడటానికి లేదు. దేవుడు చెప్తున్నారు అయిపోయింది అంతే. ఇవాళ ప్రకటిస్తాను నేను నెక్స్ట్ మినిట్ ఉంటాను లేదు నాకు కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనం యొక్క నీటి మీద మనం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ఏమని పెట్టాను? వాళ్ళ మహేష్ అనే బ్రదర్ కోసం ప్రేయర్ చేయడం అని చెప్పాను. అసలు ఎందుకు యాక్సిడెంట్ తెలుసా? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని చెప్పేసి మా వాడు కేక్ పట్టుకుని బయలుదేరాడు. వెనకాల పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని మెంబర్ బోర్డు వేసుకొని బండి మీద గమ్ముని వెళ్తూ ఉంటే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారని చెప్పేసి ఫ్రెండ్స్ని కలుసుకోవాలని చెప్పేసి బండి వేసుకొని వెళ్తూ ఉంటే ఎవరిని కొట్టలేదు, ఎవరిని హిట్ చేయలేదు. జస్ట్ ఇలా తిరుగుతాం కదా బండి, కొంతమంది యూటర్న్ తిప్పమంటే అక్కడ నుంచి అలా తిప్పుతారు కదా. వీడు ఏ ఆలోచనలో మంచి ఫాస్ట్కి వెళ్ళి ఇలా తిప్పాడు, నాకు జారి పడ్డాడు. పట్టం పట్ల ఇక్కడ తగిలింది, ఈ హ్యాండిల్ ఎక్కడ పొడుచుకుంది, లోపల పొడుచుకుంది, కానీ పైకి కనపట్ల అంతా బాగానే ఉంది మనిషి. పట్టం స్పృహ కోల్పోయాడు. జంగళూరు హాస్పిటల్లో పెట్టారు, తర్వాత సాయి స్ఫూర్తి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చారు. లేచాడు, మాట్లాడంతా బాగానే ఉంది. ఈవినింగ్ కల్లా మళ్ళీ కొలాప్స్ అయిపోయాడు. 3 days అయింది, 4 days, 5th day ఆ లోపల బ్రీతింగ్ అనేది అందట్లేదు. బ్రెయిన్ ఏమో ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కొంచెం దెబ్బ ఉంది. సరే 12 hours మెడికేషన్ ఇస్తున్నారు, నడుస్తూ ఉంది. 2 days బ్యాక్ చనిపోయాడు. మనిషి యొక్క జీవితం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎవరో ఆ రోజు పుట్టినరోజు, అభిమానం ఉండాలి, తప్పు లేదు దాంట్లో. వాళ్ళు ఎందుకైనా వాళ్ళనే బాధపడేది ఏంటంటే వీళ్ళు అంటారు వీళ్ళు బాప్తీసం తీసుకోలేదు కాబట్టి మనం ఇలాగే చేయాలంటారు. వాళ్ళు రీసెంట్గా దేవుని నమ్ముకున్నారు. వదిలేసి వచ్చాము, మరలా వెళ్ళి మేము దాన్ని రాసుకోం. వాడు తిరుగురాడు. అలాగని మేము విడిచిపెట్టిన ఆచార సాంప్రదాయానికి మళ్ళీ మేము వేలేము. ఎవడు వచ్చినా రాకపోయినా మేము ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ప్రభు ప్రకారమే చేస్తాం. వాడు బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా. ఎందుకంటే అట్లీస్ట్ మేము జీవితకాలం అంతా వాడు చెప్తాం, అరే రారా మందరం రారా రారా రారా. 20 సంవత్సరాలు వయసు పెద్ద, ఇంకా 19 to 20 years. అంటే వస్తా ఎవ్రీ సండే వాలీబాల్కి వెళ్ళిపోవటం, ఫ్రెండ్స్తో తిరగడం. వాళ్ళ అన్నయ్య మన బాధపడుకుని చెప్తున్నాడు, అన్నయ్య ఈ బాబాయ్ ఇలా ఉంది పరిస్థితి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే అప్పుడు చెప్పాడు. మేము వదిలేసి వచ్చిన దానికోసం మళ్ళీ తిరిగి దాంట్లోకి వెళ్ళి వాడి విషయంలో వెళ్తే మళ్ళీ అంతా వాడు తిరిగిపోతాం. వాడు లేడు, అది లేదు. సో ఏంటంటే వాడికి ఉన్నది ఒక బాడీ కాబట్టి మాస్టర్ గారికి పనిచేసి మాస్టర్ గారికి బాక్స్లో ఇచ్చారు, ఇలా కార్యక్రమం చేశారు. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ శోధన కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే మనల్ని కాపాడతాడు. అదేవిధంగా చూసి షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క జీవితంలో కూడా ఏమైందంటే శోధన వచ్చింది. ఏ రకమైన శోధన? ఖచ్చితంగా ఆ ప్రతిమకు మీరు నమస్కరించాల్సిందే. ఓ నెబుకద్నెజర్, మేము అసలు నమస్కారం చేయం, కావాలని తీసుకుని మమ్మల్ని అగ్నిలో వేసాయి. సరే మీకు అంతా ఉన్నప్పుడు మేమేం చేస్తాం? తీసుకెళ్ళారు, దాంట్లో వేసారు. కానీ దేవుడు కాపాడకుండా వేసాడండి. సో ఏంటంటే ఎప్పుడైనా ప్రతి ఒక్క దానికి ఒక కొలమానం ఉంటుంది. డిపెండ్ ఎప్పుడంటే మన ఫెయిత్లో, మన విశ్వాస పరిధిని బట్టి ఉంటుంది. ఏమంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాము, మాకు స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి అంటే అదే విశ్వాసం దగ్గర రా. అదే విశ్వాసంతో వేరే ప్లేస్కి వెళ్ళు, అదే విశ్వాసంతో వేరే ప్లేస్కి వెళ్ళు. ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే దేవుడు అల్టిమేట్గా చూసేది నీలో ఉన్న విశ్వాసం అని అంటారు కదా. విశ్వాసం లేకుండా వెళ్ళిపోయినా స్వస్థత కావాలంటే వస్తుందా? విశ్వాసం తెలియదు. యేసు వస్త్రం కింద పట్టుకున్నాను, రక్షణ రాబోతున్న రోజు వెంటనే 18 సంవత్సరాలు బట్టి అవుతుంది. వెంటనే దేవుడు ఏం చేశాడు? ప్రభావం వెళ్ళిందంట. ప్రభావం వెళ్ళి ఆయన తాకేసరికి ఎవరని ముట్టారని అడిగాడు. విశ్వాసం అనేది మనకి కీ. దావీదు తాళం చెవులాగా యేసు గారు వచ్చినప్పుడు ఇచ్చిన కీ అదే. మీరు విశ్వాసం అంటాడు కదా, నేను వచ్చినప్పుడు భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. ఆయన క్వశ్చన్ వేసాడు. అంటే జనంలో విశ్వాసం ఉండదు. అప్కమింగ్ ఎలాగంటే అలా ఉంటుంది. ఏదో వచ్చామా, మన సండే అయిపోయింది, చర్చికి వెళ్ళాలి, చర్చికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈరోజు మాకు పని చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు సండే కదా. అలాగ అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. అలా ఉంటే అలాగే ఉంటుంది కొన్ని జీవితాలు. ఎంత భక్తి చేసుకుంటావో ఆ భక్తి నీకు రేపు పొద్దున నీకు చాలా అడ్వాంటేజ్గా, ఎన్ని విషయాలు నీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసినట్లయితే పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బ్రద్దలైపోయింది ఒక ప్లేస్లో. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడు? సంరక్షించాడు, కాపాడాడు. ఆయన అంటాడు, నేను అన్ని జనుల కొరకు సువార్త కొరకు దేవుడు నన్ను నియమించుకున్నాను. అనేక సార్లు, ఒకసారి కానీ పడవలింది, అనేక సార్లు అంట, అనేక సార్లు ఆహారం లేదు, అనేక సార్లు వస్త్రాలు లేవండి, అనేక సార్లు ప్రయాణం చేద్దామంటే చాలా కొరతలు ఉన్నాయంట నాకు ఈ జీవితం. కానీ ఎవరి మీద కూడా డిపెండెంట్గా ఉంచలేదు.
సో దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నిన్ను ఇండిపెండెంట్ చేస్తాను ఫస్ట్. అంటే నేను ఎవ్వరి మీద ఆధారపడి చేయడం ఇండిపెండెంట్ చేసి పౌలు చూడటానికి జీవిత దినాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయబెట్టి నాకు ఇవ్వు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి సువార్త పరిచయం చేస్తానలా. పౌలు పని చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో సువార్త పని చేశాడు. ఆయన అది రాసుకొచ్చాడు. ఆయన నేను ఎవరికి భారంగా ఉండడం నేను డేరాలు కుట్టుకుంటూ ఈ సువార్త నేను మీకు నమ్మకంగా ప్రకటించుకుంటూ వస్తున్నానని చెప్పాడు. అంటే ఫస్ట్ ప్రకటించమని దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు ఫస్ట్ ఇండిపెండెంట్గా చేస్తారు. లేదంటే నువ్వే వేరే డిపెండెంట్ అయ్యావు, నువ్వు నా చెప్పాడు అంటారు, నన్ను అంటారు మీ మామూలు సంఘస్తులు అంటారు కదా. సో దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సెటిల్ చేస్తాడు, కొంతమందిని నడిపిస్తాడు, కొన్ని విషయాలు ఏం చేస్తాడని నిలిపేస్తాడు కొన్ని విషయాలు. ఎందుకంటే ఆ అనుభవ జ్ఞానం రావాలి, అనుభవ జ్ఞానం రావాలి. యవనస్తుల గురించి నేను చెప్తున్నానంటే నేను మీ స్టేజ్ నుంచి వచ్చినవాడిని, మీలాగా చదువుకున్నామండి, మీలాగా జాబ్ సర్చింగ్ చేసినవాడిని, మీలాగా అన్ని విషయాల్లో పడ్డవాడినే, లేచిన వాడినే, నల్లగొట్టుబడిన వాడినే, అనేక విషయాల్లో సఫర్ అయిన వ్యక్తినే. సో దేవుడు ఏంటంటే ఎందుకని కూర్చొని ఆలోచిస్తే కొంతమంది అడుగుతారు, నీకు ఏం తెలుసు బ్రదర్, మాకు ఇంట్లో కుటుంబ పరిస్థితి అంటే ఎస్ మాకు తెలుసు, ఆ కుటుంబ పరిస్థితి పాస్టర్ గారు కూడా తెలుసు. వాస్తవం ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చాను, చెప్పులు కొనుక్కుంటా కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను ఇక్కడ వచ్చాను. వస్తా ఇన్స్టిట్యూట్ వస్తాను, చెప్పులు తెగిపోతే అయ్యా ఈ రోజు 10వ తారీఖు కదా, మళ్ళీ మా నాన్నగా డబ్బులు వేసేది ఇప్పుడు 30వ తారీఖు 29 చేస్తారు, ఇప్పుడు చెప్పులు కుట్టిస్తా కూడా ఆస్కారం లేదే, వర్షం వచ్చేస్తుంది అని వస్తా ఉంటే చర్చిలోకి ఎంటర్ అయ్యేసరికి జయరాజు గారు వాకింగ్ చేసుకుంటా బైబిల్ చూసావా అన్నారు. ఏంటంటే గట్టిగా బైబిల్ చూసావా అని, రెండో బట్టి బైబిల్ చూస్తున్నారు అని, అది తెలియదు బైబిల్ డబ్బులు పెట్టాను. నాకేం తెలుసు ఆయన డబ్బులు పెట్టారు, అక్కడ ఉంటుంది ఆ బాక్స్ పక్కన ఉంటుంది బైబిల్, ఇప్పుడైతే లేదు కానీ ఆ పాత బైబిల్ ఎంత ఉంటుంది ఆ బైబిల్, ఎప్పుడు అక్కడ చదువుకుని ఆయన బిడ్డ వెళ్ళిపోతారు. ఆయనకి ఎందుకనే ప్రేరేపణ వచ్చిందంట, ఆయనకి డబ్బులు పెట్టారు. అయ్యారు దీంట్లో ఈ డబ్బులు చూసిన డబ్బులు అంటే అది నీకోసం పెట్టాను. ఇప్పుడు నేను ఏడవాలా ఏం చేయాలి అసలు అంటే దేవుడు ఒక ప్రాణాలు చూడండి, నేను వచ్చే దారిలో చెప్పులు తెలిపోయాను, నేను మళ్ళీ నెక్స్ట్ 30 అంటే కుటుంబ పరిస్థితి అంతకంతే లోపల, కానీ నా అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే చెప్పులు లేకుండా నడుచుకుంటాను. ఏంటి నాయన అనుకుంటా వచ్చి అటు నుంచి రావడం వర్షంలో గవ్వ వచ్చేసి ఆ చెప్పులు పరిచి ప్రార్థన చేసుకుని సరే నడుచుకుంటా. చూసావంటే ఏంటి ఇన్నిసార్లు అంటున్నారు ఈయన అని చెప్పేసి బైబిల్ చూసి దీంట్లో దీని డబ్బులు ఎవరు పెట్టారంటే నీకోసమే పెట్టాను. అప్పుడు అర్థమైంది. సో నేను నాకంటే అడ్వాన్స్డ్గా నా దేవుడు నా గురించి ఆలోచిస్తాను. సో నా థింగ్స్ నాకు ఏది అవసరం ఉందో నేను ఆ మనసులోకి నా అవసరత కంటే కూడా ఆయన నీకు ఇది అవసరం ఓకే నీకు ఇది అపాయింట్ చేస్తాను ఈ టైంకి. మన యొక్క వ్యక్తి నేను నా గురించి గొప్ప, కానీ మీ విషయంలో కూడా ఏది జరిగే ఉంటుంది అది మనం ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని బట్టి దొరుకుతాయి. సో ఏంటంటే విశ్వాసం ఏంటంటే ముందరికి వెళ్ళిపోవటం కాదు, అసలు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని ఫస్ట్ నువ్వు చూసుకున్నావు అనుకోండి, అసలు దాన్ని బట్టి దేవుడిని మనం ఎంత ఘనపరిచినా కూడా ఆయన ముందు చూసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఫైల్స్ వచ్చే వాళ్ళ జీవితంలో శోధనలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కానీ ఏమన్నారు, జీవం గల దేవునికి ఆరాధన చేస్తాం కానీ నీకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో చేయనన్న దాని గురించి దేవుడు ఆ శోధన దినమందు వాళ్ళని దేవుడు ఏం చేశాడు, ఆయనే అత్యున్నత సింహాసనం సైతం వదిలొచ్చి వారి మధ్యన సంచరించాడు. అవునా కదా? అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఏమని, రాజు వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడితో తీరే దేవుడు తీసేయండి విగ్రహాలు తీసేయండి మొత్తం బాలగొట్టేసాడు మొత్తం. లాస్ట్ వీక్ మెసేజ్ కూడా చెప్పారు కదా, మోషే నిలబెట్టిన ఇతర సర్పాన్ని కూడా హిజ్కియా ఏం చేశాడు, శుభ్రంగా బూడి చేసి ఆరాధన క్రమం ఇది అని ఒక ఆరాధన సెట్ చేసాడు ఇశ్రాయేల్ ప్రజలకి అందరికి. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏంటంటే మనం ఒక పేరెంట్గా లేదు, మన ఇంట్లో ఒక మూలస్తంభం ఉన్నాం, మనము కొన్ని విషయాలు సెట్ చేయాలి, ప్రార్థనాపూర్వకంగా సెట్ చేయాలి. దేవుడు అతనికి తోడై ఉన్నది కొలది అన్ని చోట్ల కూడా ఆయన్ని ఆశ్చర్యించడం వర్ధలింపు చేశాడు. ఎందుకని ఆయన దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. సో నువ్వు దేవుని మందిరం విషయంలో, దేవుని యొక్క మందిర పని విషయంలో, దేవుని యొక్క పరిచయ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు అనుకోండి, నీ విషయంలో ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చెప్పాలిగా లాస్ట్ పాయింట్ అండి, చదువుదాం 12వ వాక్యం. ఇగో నేను త్వరగా వచ్చున్నాను చదువు, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడు నీ కిరీటం అపహరించుకున్నట్లు దేవునికి స్తోత్రం. నీ దగ్గర గట్టిగా పట్టుకోవడానికి ఏముందో చెప్పండి, నీ కలిగి ఉన్నది ఏంటి ఇప్పుడు చెప్పండి. నాకు పరిశుద్ధత ఉందండి,
మాస్టర్ గారు ఫస్ట్ మెసేజ్ కొంచెం క్లబ్ చేస్తాను. నాకు పరిశుద్ధత ఉంది, నాకు విశ్వాసం ఉందండి, నాకు ప్రార్థనా శక్తి ఉందండి, నేను ఉపవాసం గట్టిగా ప్రార్థన చేయగలుగుతాను, దేవుడు తేనె ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే నాకు మోకాళ్ళ అనుభవం ఉందండి, అది గట్టిగా ఏముంది అసలు దగ్గర చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు సరుకు ఏదో ఒకటి ఉండాలిగా, అవునా కాదు? ఇప్పుడు దేవుడు మనకు చూసినప్పుడు మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. కొంతమందికి మంచి గుణలక్షణాలు ఉంటాయి, అలా ఎక్కువ ప్రార్థన చేయకపోయినా, ఎక్కువ భక్తులు కాకపోయినా గొప్ప మనసు ఉండదు, అవునంటారు కదా. అమితమైన ఎదుటి వ్యక్తిని అమితంగా ప్రేమించే మనసు ఉండదు కొంతమందికి. అంటే సరే పోనే దైవం ఏమున్నాయి, ఆత్మఫలాల్లో ఏమున్నాయి చెప్పండి మీరు, కొన్నానే ఉండాలి కదా. సో మనం ఏంటంటే మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సౌలు దేవుడు రాజ్య సింహాసాన్ని ఇచ్చాడు దావీదు కంటే ముందు. తను ఏం చేశాడు? దేవుడి యొక్క మాటను ధిక్కరించడం వల్ల దేవుడు ఏం చేశాడు? తన నెత్తి మీద కిరీటాన్ని తీసేశాడు లేదా? సో మనోడు దేవుడు ఆయన ఎందుకని తీసేశాడు? గర్వించాడు సౌలు. ఏం చేశాడంటే గర్వించాడు. ఇంకోటి, దేవుని యొక్క మాట వినలేదు. ఏదైతే వద్దన్నాడో అది అక్కడ డెమలిష్ చేయాల. దాంట్లో మంచిగా ఏం చేశాడు? మంచి బాగా ఉన్న వాటిని తెచ్చేసి దాచిపెట్టేశాడు. దేవుడు చూడలేదు కదా. మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని విషయాలు ఒప్పుకుంటాం, కొన్ని విషయాల్ని ఏం కాదు దేవుడి దగ్గర ఏం కాదు అని చెప్తాం. ఈ ఏం కాదు అన్న ఏం చేస్తాయి అంటే ఆ సింహాసనం నుంచి తోసేస్తా ఉంటాం మనం. సౌలు యొక్క జీవితం జరిగింది అదే. ఆయన అడుగుతున్నాడు సమయాలు వచ్చి, ప్రవక్త నాకు ఈ వినపడుతున్నాయి కదా. అబ్బాయి ఏం లేదు, దేవుడికి బలి అనిపెట్టి దేవుడి మీద వేసాడు ఏకంగా. దేవుడు ఇటువంటి హృదయానుసారం నాకు అవసరం లేదు, నా హృదయానుసారం నేను కనుగొన్నాను. ఇంకా దావి గురించి చెప్పాడు ఆయన. ఎవరంటే దేవుని యొక్క హృదయానుసారుడు దావి. నా చిత్తం నెరవేర్చబడి నేను చూశాను, నా హృదయానుసారుడు. అతనికి అభిషేకం చేయి. ఇది ముందు చూసి సౌలు గురించి, సౌలు యొక్క రాజ్యం గురించి అంతా తనకేంటంటే తన కలిగి ఉన్న దాన్ని అతను గట్టిగా ఏదైనా దేవుడు మనకి ఇచ్చినట్లయితే ఒక కృపావరమే కావచ్చు, ఒక ఆత్మఫలమే కావచ్చు, ఒక దర్శన వరమే కావచ్చు, ఒక కళల వరమే కావచ్చు, లేదా భాషల ద్వారా మాట్లాడేదే కావచ్చు, ప్రవచనాత్మకంగా మాట్లాడే విషయమే కావచ్చు, లేదా ఆత్మ నడిపితే కావచ్చు, ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఒక సమర్పణ కావచ్చు, ఒక త్యాగమే కావచ్చు, దేవుడు బిడ్డలను అమితంగా ప్రేమించే విధానం కావచ్చు, అనేక మంది కోసం ప్రార్థన చేసే విధానం కావచ్చు, ఉపవాసం ఉంటే గట్టిగా ప్రార్థన చేసే విధానం ఏదైనా కావచ్చు, కలిగి మనం గట్టిగా పట్టుకోవాల్సింది. అది కానీ పట్టుకోపోయాం అనుకోండి, మనం ఎంత భక్తి చేసినది వేస్ట్ అయిపోతుంది. ఇంకో చూసినట్లయితే ఏలియా వారి యొక్క జీవితంలో చూసినట్లయితే ఏలియా వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు ఎలీషా, అయ్యా తండ్రి సంబంధమే లేదు, కానీ నా తండ్రి నేర్చాడు ఎలీషా. నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకేమంటే ఆయన అన్నాడు, నేను ఎత్తబడినప్పుడు నువ్వు నా మరణాన్ని చూసావు, అది కలిగిద్ది అన్నాడు. ఆయన ఏమైపోయాడు? సరిగ్గా ఎత్తబడిపోయాడు. ఆయన దగ్గర నుంచి పడింది దుప్పటి దొరికింది, దాన్ని తీసుకుని ట్రావెల్ చేశాడు. కానీ ఆయన 8 చేసి నేను 16 ట్రావెల్ చేశాడు. అద్భుతకరంగా. అందుకే నన్ను చెప్పారు కదా, సేమ్ వచ్చాడు, అక్క కూడా చెప్పింది. వచ్చిన తర్వాత ఏమైంది? అయ్యా అంతమంది ఉన్నారు ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు, సైన్యం వచ్చేస్తుందంటే, అరే అంతకంటే గొప్ప సైన్యం మనకు ఉన్నదంటే ఎక్కడ చూస్తుంది, ఇంకేమైనా ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఏమన్నా మత్స్యమితం పోయిందంటే తప్పిందేంటి అనకుండా కొంతమంది అలాగే ఉంటుంది. అరే గొప్ప సైన్యం ఉందంటే ఇది అర్థం కావట్లేదు. ప్రభువా వీడి యొక్క నేత్రాలు తెరవండి. అప్పుడు కనపడిన అయ్యారికి అగ్నిరథాలు కనపడి అనమాట. అప్పుడు సో మనకేంటంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అది తెరవబడాలి అంటే ఆ ప్రత్యక్షతను చూడాలి. స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన యొక్క సింహాసనం ఎలా చూశాడంట ఆయన, చాలా అవునంటారు కదా. సో ఆ ఆత్మ ప్రత్యక్షత కొంతమంది అందరికీ ఉండదు. అమ్మగారు చెప్తూ ఉంటారు, దేవదాసయ్య గారి దగ్గర వచ్చి దెయ్యం ఎక్కడ ఒకసారి చూపినాడు అంతే. ఎవరు ఆయన దగ్గర పరిచయం చేసేవారు, అటు వెళ్తుండగా అది దెయ్యం చెప్పినట్ట ఆయన. ఏం చెప్పారు? అలా కనపడట్లే, అలా కనపడట్లా, మామూలుగానే ఉంది కదా అంటే, అరే అక్కడ ఉందని కనపడట్లేదు మళ్ళీ ఒకసారి చూని అని అంటే, ఇప్పుడు చూడడం అనేసరికి అదేంటి అయ్యారు వెనకాల పోతూనే ఉందిగా, ఇప్పుడు కనపడేది అప్పుడు. సో ఏంటంటే లేవంటానికి లేదు, అపవిత్రాత్మలు ఉన్నాయి. అది బైబిల్లో క్లియర్ రాసం. ఒక వ్యక్తిని వెంబడించినప్పుడు కానీ ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, అట్లా తోలితే పందులు ఏమైనా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ కొంతమందికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎలా చూడాలి చూసిన తర్వాత అర్థమైంది. తర్వాత వేరే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసాడు ఎలీషా తన యొక్క జీవితంలో 2 పాలు ఆత్మని పొందుకున్నాడు. అంటే తన కలిగి ఉంది, కొంచెం విశ్వాసం ఉంది. తన యొక్క దైవ జీవితానికి ఎత్తబడుతున్నప్పుడు ఆ పరిచర్య ఆయన చేసిన పని ఏదైతే ఉందో ఆ పని కూడా నాకు కావాలి, అంతకంటే గొప్పగా చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆయన ఉంది. కాబట్టి
ఆయన కలిగి ఉందని గట్టిగా పట్టుకొని తన దైవజనులు పట్టుకున్నప్పుడు నువ్వు మరలా చూసిన ప్రశ్న పొందుకుని 2 పాలు ఆత్మ ఆయన పొందుకున్నాడు. చివరిగా చూసినట్లయితే పౌలు అంటారు, మంచి పోరాటము నాకు పరుగును తుదముట్టించింది. 2 తిమోతి 4:7 వాక్యాలు ఉంటుంది అన్నమాట. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతకు అపేక్షించి వారికి జీవ కిరీటము. అక్కడ క్లియర్ గా రాయబడిన మాటలు కూడా ఏంటంటే మా అధ్యాయం లాస్ట్ వచ్చేసాం. సో ఒక 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసినప్పుడు దాకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ కిరీటము నమ్మకనుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను. పౌలు అంటారు, నా కోసం జీవ కిరీటం ఉంది. సౌలు తన యొక్క జీవితంలో కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అద్భుతాలు చేసే కృపావరం, అదేవిధంగా దేవునికి ఆత్మచేత అర్పించే వరం కలిగిన వ్యక్తి ఏలియా. ఆ ఆత్మ 2 పాలు పొందుకున్న వ్యక్తి ఎలీషా. తన యొక్క జీవితంలో కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఘనంగా వాళ్ళు వాడబడి చివరిగా అంతకుముందు చివరి అంతా 4 పాయింట్లు చెప్పి ఈసారికి ఎక్కువ ఎక్స్టెండ్ చేయండి. కానీ ఇంకో చిన్న మాట ఏంటంటే లిటిల్ స్ట్రెంగ్త్. మనకు కొద్దిపాటి శక్తి ఉన్నప్పుడు కూడా దేవుడు ఎలా వాడుకుంటాడంటే సారిపత్ర ఊరిలో కలవరాలు ఉంది కదండి, ఆమెకి ఏముంది యాక్చువల్గా ఏం లేదు, ఉన్న దాంట్లో తిని చనిపోదాం అనుకుంది. కానీ వాక్యం యొక్క భయంతో ఎవరైతే దైవజనుడు వచ్చారో అయ్యా వాస్తవం చెప్పింది, నా దగ్గర ఉంది, నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాను ఈ కరువు అన్నప్పుడు ఉన్నదాన్ని తీసుకురావడంట దైవజనుడు. కానీ నిజంగా ఆమెకి దేవుని యొక్క భయం ఉంది కాబట్టి, దేవుని పట్ల సేవకుల పట్ల ప్లస్ దేవుడి పట్ల అపరిమితమైన ప్రేమ ఉంది కాబట్టి సర్లే అని తన యొక్క విశ్వాసానికి పరీక్ష అది తీసుకెళ్ళింది. తన యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్లో నూనె కూడా తక్కువ లేదు. సో చిన్న గిద్యోని తన యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు చెప్పాడు, పరాక్రమం గల బలాఢ్యుడు అంటే ఎవరు అన్నాడు? ఒకటే మాట, అరే బాబు నిన్నే అన్నాడు ఆయన. నేను పరాక్రమం గల బలాఢ్యుడిని అయితే నేను ఎందుకు గోధుమ తొలగొట్టుకుని దొంగలా వచ్చాను? అరే అది కాదు, నేను ఏర్పరచుకున్నాడు బాబు, ఇది విషయం. అంటే దేవుడు ఒకవేళ ఏర్పరచుకుంటే నాకు ఈ 2 సూచిక్రియలు చేయమన్నాడు. సూచిక్రియలు చేశాడు దేవుడు. అంటే మనం కూడా దేవుని కొన్ని విషయాలు అలాగే బైబిల్ కొన్ని విషయాలు మనము ఇలా తీసుకోవాలి, అది తీసుకోవద్దని కాదండి, తీసుకోవాలి, కొన్ని పాయింట్స్ తీసుకోవాలి. ప్రాక్టికల్గా మనం ఆ యొక్క విషయాన్ని మనం అనుభవించాం అనుకోండి, దేవుడి నుంచి ఇప్పుడు మనం దూరం వెళ్ళాం. ఎందుకంటే దేవుడు ఇంత సమీపంగా మన పట్ల కార్యం చేసిన దేవుడు కంటే గొప్పడు ఎవరండి చెప్పండి? ఆయనే మనతో సహవాసం చేయాలి, ఆయనే మనతో ఉండాలి. ఇప్పుడు యుగగాలు మళ్ళీ నేను అక్కడ తీసుకెళ్ళి హానుకోవాలి, నేను అక్కడ తీసుకుని వెళ్ళాలని దేవుడు ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకంతకంటే బయట మేము అమంటారు కదా. సో తన యొక్క జీవితంలో ఏమన్నాడంటే, నేను ఈ యొక్క కఠినమైన దౌర్భాగ్య స్థితి నుంచి నీకు నీ ప్రజలు విడుదల కలిగజేస్తున్నప్పుడు నేను యుద్ధం చేయించాలి అన్నాడు. యుద్ధం నా చేతగా నేను చేయను. అరే యుద్ధం నువ్వు చెయ్యు, యుద్ధం నేను చేస్తా, కానీ నువ్వు నిలబడు, ఘనత నీకు తీసుకొస్తాను. మాట ప్రకారం గిద్యోను 2 సూచికలు జరిగిన తర్వాత అప్పటికి వెళ్ళటానికి కూడా లేకపోతే సరే ఓ పని చేయి, కనీసం ఆ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ఒక మాట చెప్తే ఈయన అన్నాడు దేవుడు. ఆ వెళ్ళే ప్రాసెస్ కూడా 33,000 మంది వచ్చారంట. దాంట్లో ఎవరికైతే పీరికి హృదయం ఉందో అందరూ వెళ్ళిపోయి 23,000 మంది వెళ్ళిపోయారంట. అంటే ఇంచుమించి 80% వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, అటువంటి అసలు యుద్ధాన్ని పని చేయాలి. ఉపవాస ప్రార్థన అనుకోండి, 100 మంది వచ్చే 20 మంది 1 మంది కనపడతారు. ఎటువంటి ఫెయిల్ చేస్తూ ఉంటారు. ఆ ఫెయిల్ చేసిన దాంట్లో మరలా ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మంచిలు తాగినప్పుడు ఎంతమంది తాగారండి, మిగతా మనల్ని పంపించాడు. 300 మంది సెలెక్ట్ చేసి ఈ 300 మంది తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళిపోన్నాడు. ఈ 300 మంది యుద్ధం ఏం చేస్తాను ఆయన, సర్లే ఇంకా భయపడుతున్నా సర్లే అని చెప్పేసి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడుకుంటారంట ఏంటంటే, ఇలా జరిగిందిరా నాకు ఇలా కలొచ్చిందనేప్పటికీ అప్పుడు గిద్యోనికి ఎలిగిన బరువు దేవుడు నాకు చేయమైపోతున్నాడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అనేది రాయబడదు బైబిల్. సో జస్ట్ ఆయనకున్న శక్తిహీనుడే, కొంచెం శక్తే, కొంచెం ఫెయితే, కానీ దుడుకు కలిగిన మనస్తత్వం కలిగిన వ్యక్తులే. కానీ దేవుడు అద్భుతకరంగా వాళ్ళని వాడుకున్నాడు. కానీ మన వ్యక్తి జీవితంలో శక్తి కొలది మనం చేస్తాం, మనకున్న శక్తి ఎంత అయినప్పటికీ కూడా ఏదో రకంగా దాన్ని పుంజుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కొంత సమయం గడుపుతున్నాం, విశ్వాసం ఎదురు చూస్తున్నాం, ప్రభు ఏదైనా మాట్లాడతారా, ఏదైనా పాయింట్ వచ్చి మాట్లాడతారా ఎదురు చూస్తాం. ఖచ్చితంగా దేవుడు మన విషయాల్లో సహాయం చేస్తాడండి. ఇంకొక మాట చూసినట్లయితే, ఇంకొక మాట దావీదు తన యొక్క జీవితంలో గొలియాతుని చిన్న బాలుడే ఎదుర్కొన్న సమస్య ఎటువంటిదండి? మామూలు యుద్ధము యెహోవా దాని 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ప్రభు నీ చేతిలో పెడతాను ప్రభు ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడు. ఇక అన్ని చూసంటే చాలా తక్కువ. ఇక స్టార్టింగ్ లో అది రాసుకుంటూ వచ్చాడు, ఏం చూడండి, నీకున్న శక్తి కొంచెమై ఉండినను
నీవు నా వాక్యమును గైకొని నా ఎలాగ ఉంది? నామమున దేవుడి మాటలు మొత్తం విన్న తర్వాత ఎవరి దగ్గర ఆహారం ఉందనేసరికి అయ్యా నా దగ్గర ఇది ఉంది, పెద్దోళ్ళ దగ్గర లేదా టిఫిన్ బాక్సులు లేవు ఉంటాయి, కానీ పిల్లోడి కాదు నీ వాక్యం వచ్చింది. మాస్టర్ గారు దైవజనుడు ఆయన రోజు చేసి అడిగాడు, కొంతమంది జోబులో ఉన్న తీరు బయటికి, కొంతమంది బాక్సులో ఉన్న తీరు ఆయన ఇచ్చేసాడు, ఆశ్రయించాడు, అందరు తిన్నారు, 12 గంపలు ఎత్తారు, ఆ బొడ్డు పంపించాడు దేవుడు. ఆడ తీసుకుపోయాడు, ఎవరు తీసుకెళ్తే ఫస్ట్ అసలు సోర్స్ ఆడే కదా, బొడ్డోడే కదా, ఆ బాలుడికి ఇచ్చి పంపించుంటారు నేను అనుకోవటం, అక్కడైతే రాయపడలేదు, కానీ ఎవరైతే దాన్ని విత్తారో ఆ పంట ఆయన పోసుకుంటాడు. సో అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే మనం కొంచెం శక్తిహీనంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన క్రియలు, మన ఫస్ట్ పాయింట్కి వచ్చినట్లయితే క్లియర్ నీ క్రియలను ఎదురు నీకున్న శక్తి కొంచెమైనా నీవు ఆ వాక్యం కైకొని ఉన్నావు కాబట్టి నేను ఆశ్రయిస్తాను. ఇంకా విషయం ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను, జనత చేస్తాను, లోకంలోకి వచ్చి ఇదే తెగులు ఆపద్దన మంది నేను కాపాడుతానని దేవుడు తన దిగులు మాట దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకున్నాను, చిన్న ప్రార్థన. ధ్యానించిన 5 పాయింట్స్ మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను ద్వారమును తెరిచి ఉన్నాను, తలుపులు తెరిచి ఉన్నాను, దాన్ని వేయగలవాడు ఎవడో లేదు నాకు నా సెలవిస్తున్నట్టు ప్రభా. యోసేపు జీవితంలో నా తండ్రి ద్వారములు తెరిచి ప్రభా, నా తండ్రి చెరసాలలో ఉండి అతను విడుదల కలిగి చేసి ప్రభా సింహాసనం మీద కూర్చొని పెట్టిన గొప్ప దైవం. ఈ యొక్క నెలలో ప్రభా నా తండ్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన నా జీవితంలో కూడా ప్రభా నా తండ్రి మూయబడిన ప్రతి ఒక్క ద్వారము తెరవబడినట్లుగా మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ అమూల్యమైన సహాయం దయచేయండి తండ్రి, నీ కృపతో నింపడిన ఆయన. పేతురు విషయంలో కూడా ప్రభా నా తన సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభా అయా నా తండ్రి ప్రభా దేవదూత దిగి వచ్చి ప్రభా నా తండ్రి అయా నా తండ్రి గమని బయట వరకు తను తీసుకొని వచ్చిన నా ప్రియ తండ్రి, ఇదిగో నేను ద్వారము తీయగా దాన్ని వేయగలవన్నట్లుగా ప్రభా నా ప్రియ తండ్రి ప్రభా పౌలు ప్రార్థన చేసినప్పుడు అయా చెరసాలలో ప్రభా బద్దలైపోయినాయి ప్రభా నా తండ్రి, ద్వారాలు ప్రభా నా తండ్రి బంధకాల నుండి విడుదల కలిగింది ప్రభా. మా ప్రియ రాత్రి కలిసి మేము ప్రార్థన చేసుకుంటుండగా ప్రభా జీవితంలో అయా నా తండ్రి ప్రభా దుష్టుడు ఒకవేళ ప్రభా బంధించి ప్రభా అయా ప్రభా ద్వారం ప్రభా మూసినట్లయితే ఈ రాత్రి కాల సమయం నందు ప్రభా నా తండ్రి ఈ వాక్యం విన్న తర్వాత వారి యొక్క జీవితంలో అద్భుతకరంగా నా తండ్రి అయా నా తన ద్వారములు తెరవబడినట్టు కానీ ఏ విషయమైనా కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కావచ్చు ఆయన నా ప్రియ తండ్రి ప్రభా, ఆత్మీయ జీవితంలో కావచ్చు ప్రభా, అయా నా తండ్రి వివాహ విషయంలో కావచ్చు ప్రభా, గర్భఫల విషయంలో కావచ్చు ఆయన అయా నా తండ్రి మా యొక్క ప్రభా నా తండ్రి విశ్వాస ఏ విషయంలో ప్రభా నీ తండ్రి అడుగుతున్నారో ఆ విషయంలో ప్రభా నీ యొక్క ఆకాశ వాక్యం మీరు విప్పండి ప్రభా. అయా నా తండ్రి పట్టజాల విస్తారమైన దేవునితో వాళ్ళు మీరు తృప్తిపరచండి ఆయన. ఇదిగో నేను ద్వారం నేను తెలుస్తాను అంటున్నావు తండ్రి. అయా వారి జీవితంలో ఆనందము సంతోషము అనుభవించినట్లుగా అయా నింద నుంచి అవమానం నుంచి ప్రభా వాళ్ళు బయటకు వచ్చినట్లుగా ప్రభా అయా మార్గము చూపించే దేవుడు ప్రభా, నడిపించే దేవుడు ప్రభా, రక్షించే దేవుడు కాబట్టి ప్రభా ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా నీకున్న శక్తి కొంచెమైనను అన్నావు ప్రభా, ఇదిగో గిద్యోనుకున్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా ప్రభా అయా రాజ్యాన్ని జయించే శక్తి కదా వీరుగా మీరు మార్చుకున్నారు ప్రభా. అయా సారిపతు ప్రభువులో ఉన్న వెదవరాలు ప్రభా అయా తనకున్న శక్తి కొంచెమైనప్పటికీ తన కలిగినది కొంచెమైనప్పటికీ ప్రభా అయా నీకు ఇచ్చే విషయంలో ప్రభా నా తండ్రి మెలిదీపుని సావుకుని ప్రేమించిన దాన్ని బట్టి ప్రభా అయా గొప్పగా తన యొక్క ప్రభా ఆ కలుగుతున్న అంతట్లో కూడా ప్రభా గొప్ప మేలు ఉంది ప్రభా. గొప్ప తండ్రి ప్రభా దావీదు ప్రభా వాడైనప్పటికీ కూడా అయా నా తండ్రి ప్రభా ఒక రోషము కలిగి ప్రభా అయా నా తండ్రి జీవగల దేవుడికి అయా నా తండ్రి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రభా ఫిలిష్తీయులను హతమార్చడానికి ప్రభా యుద్ధము యెహోవాదని ప్రభా నా తండ్రి చిన్నవాడినప్పటికీ ప్రభా అయా విన్నప్పుడు ప్రభా అద్భుతకరంగా నా తండ్రి దావీదు యొక్క జీవితంలో ప్రభా గొప్ప జయను గ్రహించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా చిన్న బాలుడు ప్రభా తన కలిగి ఉన్న ఆహారాన్ని ప్రభా 5 ఎదురు పెట్టినప్పుడు ప్రభా అయా 2 రొట్టెల ప్రభా 5 చేపలు ప్రభా 5,000 మందికి ప్రభా ఆహారంగా మీరు పంచిపెట్టు గొప్ప దేవుడు తండ్రి. ఆ ఇంకను 12 గంపలు ఇచ్చారు ప్రభా. గొప్ప దేవ కొంచెం శక్తి ఉన్నప్పటికీ అయా కొద్దిపాటి ఆరోగ్యం ఉన్నప్పటికీ ప్రభా, కొద్దిపాటి ఆర్థిక స్థితే కావచ్చు ప్రభా, కొద్దిపాటి జ్ఞానమే కావచ్చు ప్రభా, ఏది ఏమైనప్పటికీ ప్రభా అయా నీ విషయంలో ప్రభా దాన్ని ప్రభా అయ్యా నీ ముందు పెట్టినప్పుడు దాన్ని మీరు ప్రభా గొప్పగా ఆశీర్వదించే దేవుడు తండ్రి. అయా నీ క్రియలను నేను ఎరుగుతున్నాను ప్రభా. అయా నా తండ్రి ప్రభా అయా గొప్ప కార్యము జరిగించే దేవుడు ప్రభా, అయా పరిశుద్ధతను కోరుకునే దేవుడు ప్రభా, సత్య స్వరూపి పరిశుద్ధుడు తెలియజేసే సంగతులు ఏమనగా అని ప్రభా ఈ రాత్రి కాల సమయం అందు ప్రభా మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా తండ్రి అదే విధంగా ప్రభా శత్రువైన సాతాను ప్రభా నా తండ్రి అయా అనేక రకాల చెలరేగినప్పటికీ కూడా ప్రభా అయా నా వారి ఎదుటని ప్రభా నీ నామమును ప్రజలుగా అయిన ప్రభా నువ్వు మాకు తోడై ఉన్న దేవుడు అని ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని ప్రభా, మాకు
అండగా నిలబడతామని ప్రభా అయ్యా నా తండ్రి మాటగా ప్రభా అయ్యి రాత్రి కాస్త మాతో మీరు మాట్లాడి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యూసుఫ్ తన యొక్క జీవితం ప్రభా అయ్యా అన్నలే వాళ్ళని అమ్మివేసినప్పటికీ కూడా ప్రభా అన్నలే అవమానకరంగా చేసినప్పటికీ కూడా ప్రభా వాళ్ళందరూ వచ్చి ప్రభా అయ్యా అతని యొక్క పాదం దగ్గరికి వచ్చి నమస్కరించే విధానంగా ప్రభా యూసుఫ్ యొక్క జీవితాన్ని మీరు ఆశ్రయించారు ప్రభా. గొప్పవారిగా మీరు చేస్తున్న రాజ్యానికి ఒక అధికారిగా అతను మీరు నియమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా సాతానికి సిగ్గు ప్రభా అయ్యా మీ నామ మహిమ తెచ్చుకున్నారు ప్రభా. పరో యొక్క విషయంలో కూడా ప్రభా అయ్యా మోషే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ నాయన అయ్యా నా తండ్రి ప్రభా నీ శక్తిని గ్రహించకుండా ప్రభా పరో అయ్యా చివరికి ప్రభా నీ శక్తిని తెలుసుకున్నాడు, ఈ యొక్క ప్రభావాన్ని తెలుసుకుని ప్రభా సిగ్గునుందున్నాడు ప్రభా. అయ్యా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి ఇంకా వందనాలు ప్రభా. మా యొక్క జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా అయా నా తండ్రి వెనక తరుగుతున్న ప్రభా అయా భయంకరమైన ప్రభా శోధనలే కావచ్చు కానీ అయా నా తండ్రి మార్గము చూపించి తప్పించే దేవుడిగా మీరు మాకు తోడుగా ఉన్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దానియేలు యొక్క జీవితంలో కూడా ప్రభా నా తండ్రి అయా సింహాల బోన్లు వేసినప్పటికీ కూడా అయా నా తండ్రి ప్రభా పక్కనే ఉంటూ ప్రభా అయా నా తండ్రి అంత అబ్జర్వ్ చేసి ప్రభా రాజుకు ప్రభా నా తండ్రి దానియేలు గురించి చెప్పి ప్రభా అయా దానియేలు ఏ రకమైన సంహరించాలని ఒక ఆలోచనతో ప్రభా ఒక శాసనాన్ని తయారు చేసిన ప్రభా నా నీ మీద ఉన్న అపరిమితమైన భక్తిని బట్టి అతను చేస్తున్న ప్రార్థనను బట్టి ప్రభా తీసుకెళ్లి అయా సింహాల బోన్లు వేసినప్పటికీ కూడా అయా నా తండ్రి ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి ప్రభా నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని ప్రభా అయా నా తండ్రి వారు తెలుసుకున్నట్లుగా ఎవరైతే శత్రువైన వాడు సిగ్గునున్నట్లుగా అతని యొక్క విషయంలో ప్రభా అయా గొప్ప విడుదల మీరు కలిగి చేసి సింహాల నోట్ల నుండి ప్రభా అయా సింహముల నోట్ల నుండి ప్రభా సింహపు కోరల నుండి ప్రభా నా తండ్రి నా ప్రభా దానియేలుని రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా తన నీతి న్యాయం జరిగించే దేవుడు నీ ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు ప్రభా. అయా నా తన అవమానానికి నందనగా అప్పచెప్పే దేవుడు కాదని ప్రభా ఈ రాత్రికి అసలు మాతో మీరు మాట్లాడింది నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో లోకమందరి కాలంలో శోధన కాలం ముందు నేను కాపాడుతానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అయ్యా మీరు కాపాడండి ప్రభా. ఎటువంటి శోధనలో ప్రభా మేము కొట్టుకోకపోకుండా ఎటువంటి తెగులు ప్రభా గొడవలోకి రాకుండా ప్రభా నీ కంచె భద్రత మేము ప్రార్థిస్తున్నాం నాయన. నా ప్రియ తండ్రి ప్రభా అయా నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ప్రభా నా తండ్రి కరోనా దినాల్లో కూడా మా కుటుంబాలను మీరు రక్షించి కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నోవహు తన యొక్క జీవిత దినంలో ప్రభా అయా గొప్ప ప్రభా నా తండ్రి జల ప్రవాహం వచ్చినప్పటికీ ప్రభా నోవహు కుటుంబాన్ని మీరు ఏర్పరుచున్నారు కాబట్టి మీ యొక్క దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి ప్రభా వారి కొరకు వారు సిద్ధపరిచి ప్రభా అయా వారిని ప్రభా నా తండ్రి సురక్షితమైన ప్రాంతానికి చేరేంత వరకు కూడా ప్రభా అయా వరద మొత్తం తగ్గేంత వరకు కూడా ప్రభా సంరక్షించి కాపాడిన దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. అయా షడ్రక్ మేషక్ ప్రభా అబేద్నెగో విషయంలో కూడా ప్రభా నా తండ్రి అయా భయంకరమైన శోధనే వచ్చింది ప్రభా యొక్క జీవితంలో నిన్ను ఆరాధిస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రభా అయా అనేక రకాలుగా కొన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా అయా అంతటా వారిని విషయం నిలబడిన దాన్ని బట్టి వారి పక్షాన్ని మీరు నిలబడారు ప్రభా. వారు ఆరాధిస్తున్న దేవుడే జీవంగల దేవుడే ప్రభా ప్రకటించే విధంగా వారి యొక్క జీవితాన్ని మీరు మార్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అయా నా తండ్రి మీ సహాయం మీరు మాకు దయచేస్తున్నారు నీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు కాపాడుతున్న విధానం బట్టి ప్రభా మమ్మల్ని మీరు రక్షిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా జయించు వారి యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఒక స్తంభముగా ఉంటాను ప్రభా. అయా వారికి నీతి కిరీటం ఇస్తాను ప్రభా. అయా జీవ గ్రంథం వాళ్ళ పేరు రాయబడి అన్నావు ప్రభా. నా నీకు వందనాలు ప్రభా. ఎంత భక్తి చేసి ప్రభా అయా చిన్న చిన్న విషయాలు పడిపోయి ప్రభా అయా జీవ గ్రంథంలో పేర్లు వ్యక్తులుగా కాకుండా ప్రభా నా తండ్రి గొప్పదైన సెలవు ప్రార్థిస్తున్నాను ఆయన. అయా సౌలు ప్రభా గర్వించి ప్రభా నా తండ్రి ఆ యొక్క జీవ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు ప్రభా. కానీ ప్రభా ఎలీషా ప్రభా అయా నా తండ్రి మాటలు వింటూ ప్రభా సేవకుని మాటలు వింటూ ప్రభా అయా 2 పాల ఆత్మను అతను పొందుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పౌలు అంటున్నారు ప్రభా ఇదిగోనే మంచి పోరాటం పోరాడుతున్నాయి. ఇదిగో నా కొరకు దేవుడు నా కొరకు ఒక జీవ కిరీటాన్ని సిద్ధపరచుకున్నాడు గొప్ప సాక్ష్యం ఇచ్చినట్టు రకంగా ప్రభా యొక్క జీవితంలో ప్రభా యొక్క 5 పాయింట్లు ప్రభా ఈ రాత్రి కోసం మేము డిస్కస్ చేస్తుండగా ప్రభా మా యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మీ సహాయం దయచేయండి ప్రభా. అయా అనంతరం మా యొక్క కొరకు ప్రభా ద్వారములు తెలిసే దేవుడు ఉన్నది మీకు స్తోత్రాలు ప్రభా. మేము ఉన్న శక్తి కొంచెమైనప్పటికీ కూడా మీ యొక్క బలాన్ని ఇస్తున్నది మీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభా మా పక్షం నిలబడుతున్నది మీకు స్తోత్రాలు ప్రభా. శోధన కాలంలో మీరు కాపాడుతున్న మీకు స్తోత్రాలు ప్రభా. అయా జయించువాని నా యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఒక స్తంభముగా నేను చేస్తాను విధముగా నా తండ్రి ఈ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అయా నా తను జయించే వ్యక్తులుగా మీరు మంచిది
యోధులుగా వారు మీరు ఉంచండి అయ్యా. విజయ గీతము పాడుతూ ప్రభావ సంతోషకరంగా ప్రభావ మీరు కనపరిచినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క లేఖన భాగం, ప్రతి ఒక్క మాట వాళ్ళ హృదయంలో దాచబడినట్లుగా అయ్యా, సాతాను వచ్చి ఎత్తుకుపోకుండా ప్రభా దాన్ని అది ఫలించినట్లుగా మీరే దానికి ప్రభావ నా తండ్రి నీరు పోసి ప్రభావ దాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి అయ్యా ప్రభావ మేము ధ్యానించి నీ ప్రభావ 4 వచనాలు ప్రభావ ప్రకటన గ్రంథము అయ్యా సవివరంగా మాతో మీరు మాట్లాడినారు మేము నమ్ముతున్నాం నాయన. అయ్యా నా తండ్రి ఇంకా ప్రభావ సుస్పష్టంగా ఇంకొన్ని విషయాలను ధ్యానించినట్టు మీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ నడిపి మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీ యొక్క ప్రభావ ధర్మశాస్త్రంలో మీరే విషయం తెలుసుకున్నట్లు మా కన్నులు మీరు తెరవ చేయండి ప్రభా. మా యొక్క మనోనేత్రంలో మీరు తెరవ చేయండి ప్రభా. మీ ఆత్మతో నీవు నడిపించండి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఏది ప్రభా నీ ఆత్మ ఏది ప్రభా అయ్యా నా తండ్రి వెలుగుతో ఆత్మని గ్రహించే జ్ఞానాన్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో యవన కాలమందు ప్రభా అయ్యా నా తండ్రి పరిశుద్ధత కలిగి ప్రభా, పవిత్రత కలిగి ప్రభా, దేవుని వెదకాల ఆశతో వచ్చిన అయ్యా సిద్ధపాటు కలిగి కనికవలే ప్రభా బిడ్డ మీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితంలో మేలు అనిపించినట్లుగా, వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, అనేక తరములో దీవెనకరంగా వారి కుటుంబాలు మార్చబడినట్లుగా ఒక మొదలు ప్రభా, ఒక ఫలింపు, ఒక ప్రభా అయ్యా ఒక ఆశీర్వాదము వారి యొక్క జీవితంలో ఈ నెలలో వారు చూసినట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆన్లైన్ ప్రేయర్ వరకు ప్రభా మరలా ఆన్లైన్ ప్రేయర్ వరకు కూడా నీ కృపా భద్రత కాపుదల వారికి దయచేయండి ప్రభా. నీ యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభా. వారి యొక్క జీవితంలో అవి ఇప్పుడు దాకా ఏదైతే ముయ్యబడి ఉన్నాయో యేసు నామములో తెరవబడి కాకని ప్రార్థిస్తున్నాను. ఉన్నతమైన కార్యం మీరు జరిగించండి ప్రభా. మరి ప్రతి అవసరం నీ నామ మహిమలో తీర్చండి ప్రభా. మీరే సహాయం దయచేసి మీరే రక్షించి మీరే కాపాడమని మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరికీ వందనాలు. తర్వాత కార్యక్రమం సదీశాన్ని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం వ్యక్తిగతంగా. 4:10